नमावो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नामस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे जयो श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द यद्वैता दादा श्रीवासादि गौर्भक्तवृन्दा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे कृष्ण बलराम जयो वृंदावन धाम जय प्रभुपाद जय प्रभुपाद जयो श्रीला प्रभुपाद రామ సంకీర్తనకి జై. అందరూ అన్మ్యూట్ చేసి చెప్పండి, ప్రేయర్స్ పలుకుదాము. ఇక్కడ ఎందుకు ఈ సౌండ్ వస్తుంది? ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, అందరూ పలకండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృందాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, అందరూ పలకండి. ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకైర్భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరు బాగున్నారండి? హరే కృష్ణ. బాగున్నాడు. హరే కృష్ణ. ఇవాళ మనము మొదటి స్కందం 3వ అధ్యాయంలోకి చర్చించుకుందాం. 2వ అధ్యాయాలు సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. మొదటి 2 అధ్యాయాలు ఏం చూసాం మనం? ఫస్ట్ అధ్యాయంలో మనం ఫస్ట్ 6 క్వశ్చన్లు చూసాం. 6 క్వశ్చన్లు ఏంటి అని. 2వ అధ్యాయంలో అందులో 4 క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చారు. 4 క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. మొదటి 2 క్వశ్చన్లకు ఆన్సర్ ఏంటంటే భక్తి, అందరి శ్రేయస్సు కోరేది, శాస్త్రాల సారాంశం భక్తి. ఆ తర్వాత భగవంతుడి యొక్క పురుషావతారాలు మనం చూసాము. ఆ తర్వాత భగవంతుడు దేవకీ గర్భంలో ఎందుకు జన్మించాడు కూడా తెలుసుకున్నాం. ఎందుకు జన్మించాడు? తన యొక్క లీలతోటి అందరినీ అట్రాక్ట్ చేయడానికి. పురుషావతారాలు అంటే భగవంతుడి యొక్క పురుషావతారాలు మహావిష్ణు, కర్ణోదక్ష విష్ణు, గర్భోదక్ష విష్ణు, క్షీరోదక్ష విష్ణు, ముగ్గురు ఈ విశ్వంలోకి వచ్చారు. అయితే మిగిలిపోయినటువంటి 2 క్వశ్చన్లు ఏంటి? భగవంతుడి యొక్క లీలా అవతారాలు, ఇక భగవంతుడు తన ధామానికి తిరిగి వెళ్ళాక మన ధర్మ నియమాలన్నీ ఎవరి షెల్టర్ తీసుకున్నాయి? ఇది 6వ క్వశ్చన్. ఈ విధంగా ఈ 2 ప్రశ్నలను మనము ఈ 3వ అధ్యాయంలో కంప్లీట్ చేసుకొని చక్కగా ఈ 3 అధ్యాయాలలో ఋషులు, శౌనకాది ఋషులు సూతగోస్వామిని ఏ విధంగా అయితే ప్రశ్నలు అడిగారు, సూతగోస్వామి ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పారు, ఒక ప్యాకేజ్ లాగా ఈ 3 చాప్టర్తో కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత ఏం స్టార్ట్ అవుద్ది అనేది మనం తర్వాత రేపు చర్చించుకుందాం. ఇవాళ 3వ చాప్టర్లో ఫోకస్ చేద్దాం. ఓకే. జనరల్గా ఎవరన్నా ముఖ్యంగా భాగవతం కానీ భగవద్గీత కానీ ఇంకా ఫర్ దట్ మ్యాటర్ ఆ విషయానికి వస్తే ఇది ఏ విషయమైనా కానీ ఎవరన్నా ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడు ఆ రసం ఇప్పుడు పండుతుంది అంటే ఆ వినేటువంటి వ్యక్తులు చాలా శ్రద్ధగా విన్నప్పుడు, చెప్పేటువంటి వ్యక్తి చాలా ఉత్సాహంగా చెప్పినప్పుడు. చెప్పేటువంటి వ్యక్తి ఉత్సాహంగా ప్లస్ కరెక్ట్ పరంపరలో ఉండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సాహంగా వింటూ ప్లస్ శ్రద్ధగా ఉన్నప్పుడు అప్పుడు నిజమైనటువంటి రసం అనేది పండుతుంది. కానీ మనం చూసినట్లయితే జనరల్గా మనకు నిజంగా రసం ఎప్పుడు పండుతుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. మన చెవులకి చాలా తీయగా, చాలా వినసొంపుగా ఉండేవి చాలా ఉన్నాయి. ఒక బంగ్లా చూశానండి, అది 1 crore 90% ఆఫర్లో 10 లక్షలకి ఇచ్చేస్తున్నారంట. ఎక్కడది వెళ్ళి కొనుక్కోవాలి అర్జెంట్ గాని అనగానే మన చెవులు చాలా తీయగా వినిపించుద్ది అనమాట. అంతెందుకండి, రాబో జన్మాష్టమి వస్తుంది, సూపర్ మార్కెట్లో మంచి సేల్ అంట, ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అంట. అది అనగానే ఆ చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు అందరూ వచ్చేసి ఆహా ఓహో అని ఎగేసుకొని అక్కడ సూపర్ మార్కెట్కి వెళ్తాం. అంటే చూడండి, జనరల్ గా మన చెవులకి వినసొంపుగా ఉండేటువంటి విషయాలు ఎలాంటి విషయాలు మనకి వినసొంపుగా ఉంటున్నాయో. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏది మనకు కష్టంగా ఉంటదంటే, మన పిల్లవాడు పక్కింటి ఆవిడ పిల్లవాడు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు, వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మన పిల్లవాడికి ఏమీ రాలేదు. వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే వీధులు మొత్తం సెలబ్రేట్ చేసుకుంటే ఆ చెవులకు మన కర్ణ కఠోరంగా ఉంటుంది అన్నమాట వినడానికి కూడా. ఎందుకు? కారణం ఒకటి ఏంటంటే మన పిల్లవాడు కూడా ఫస్ట్ రావాలని మనం చాలా స్ట్రాంగ్ గా అనుకుంటాం. కానీ అదృష్టవశాత్తు అందరికీ ఫస్ట్ రాదు కదా. ఫస్ట్ ర్యాంక్ ఉన్నదే ఒకరికే వచ్చింది. కానీ అయినప్పటికీ కూడా మనకు చాలా కఠోరంగా ఉంటది. ఏవైతే మనకు ఈ యొక్క భౌతిక దేహ నియమాలకి
ఎవరన్నా ఆ, మంచిగా నిద్రపోవడానికైనా ఆహార నిద్ర అంటే మంచి బంగ్లాలు ఇవ్వడానికైనా మంచి సూపర్ మార్కెట్లు విషయాలు ఉన్నా కానీ ఇలాంటి వాటన్నిటికీ మనకి ఇచ్చినప్పుడు మన చెవులు చాలా చక్కగా పనిచేస్తాయి. దానికి తోడు చాలా ఆనందంగా ఉంటాయి. ఏదన్నా ఎవరన్నా కొంచెం కఠోరంగా మనకు ఆ ఆహార నిద్ర ఏవైతే మనకు ఫెసిలిటీస్ ఇవ్వడానికైనా కానీ ఏవైతే మనకు ఆనందాన్ని కలిగించేటువంటి వాటికి ఏదైనా భంగం కలిగించినప్పుడు మనకంత శ్రద్ధ అనేది ఉండదండి. జనరల్ ట్రెండ్ ఇది. మరి ఈ ఈ రెండిటి ఉచ్చులో నుంచి బయటకు వచ్చి భాగవతాన్ని చెవులోకి ఇస్తుంటే అది ఇంకా కఠోరంగా ఉంటుంది. కారణం ఏంటి? భాగవతం అంటే అది కృష్ణుడికి సంబంధించింది. ఇక్కడ నా ఆనందాన్ని ఇవ్వాలి, నేను కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వాలా? నేను ఆనందాన్ని చూసుకోవాలి, కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వాలా? ముందు నా ఆనందాన్ని నేను చూసుకోవాలి కదా, కృష్ణుడికి ఆనందం ఇవ్వడం ఏంటి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆటోమేటిక్ మనం జరిగేది ఏంటంటే భాగవతం వింటున్నప్పటికీ కూడా మనకి చాలా కఠోరంగా ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చేతిలో ఉన్నటువంటి ఫుడ్ ఒక 100 ఏళ్ళు చేతిలో ఉన్నప్పటికీ కూడా మన దేహానికి శక్తి అనేది రాదు. ఆ చేతిలో ఉన్న ఫుడ్ మన పొట్టలోకి పోతేనే అప్పుడు మన బాడీ మొత్తం శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడు మనకు నిజమైన శక్తి వస్తుంది. అది జ్ఞానం అంటారు. దాన్ని స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే మన చెవులో పడి మన హృదయంలో అలా ఎన్లైటన్మెంట్ అవుతుందో అది కరెక్టే అని ఒక రకమైన కన్విక్షన్ వస్తుందో అప్పుడు మనకు భాగవతం చాలా టేస్ట్గా ఉంటుంది. మరి దానికి చేయాల్సింది ఏంది? వెరీ సింపుల్. ఒక జాండీస్ వచ్చిన వ్యక్తికి మీరు చెరుకు రసం ఇస్తే చాలా చేదుగా ఉంటుంది. వద్దురా బాబు అంటాడు. కానీ దానికి డాక్టర్ ఏమంటారంటే చేదుగా అనిపించినప్పుడు కూడా తాగాలి. అలా తాగుతూ ఉన్నప్పుడు పిత్తోపరస్త రసిక అంటే ఒక శ్లోకం ఉంటుంది. మన యొక్క హరినామం జపిస్తున్నప్పుడు మన నాలుగు చేదుగా ఉంటున్నప్పటికీ కూడా ఆ చెరుకు రసాన్ని తాగుతూ ఉండడం వల్ల కొంతకాలానికి అది జాండీస్ పోయి ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది. భాగవతం కూడా ఇంతేనండి. శృణ్వతాం స్వకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం. అది పుణ్యశ్రవణ కీర్తనం అండి. ఏం చేస్తుంది? హృదయంతస్థో హి అభద్రాని విధునోతి సుహృత్ సతం. మన హృదయంలో ఉన్నటువంటి అనర్థాలను స్లోగా అది మనకు క్లీన్ చేస్తుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు మనకు అరే వద్దురా బాబు ఈ భాగవతం అనిపించొద్ది. కానీ నిదానంగా వింటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక రకమైనటువంటి టేస్ట్ జనరేట్ అవుతుంది. ఆ టేస్ట్ ఎలా ఉంటుందంటే మన హృదయంలో ఎంత ప్రపోర్షన్లో ఉన్నటువంటి మలినాలు పొయ్యే కొద్దీ ఆహా నిజంగా భగవంతుడు గొప్పవాడే, నిజంగా మనం చేయాల్సిన భగవంతుడి సేవే, మనం నిజంగా భగవంతుడి యొక్క సేవకులమే, మనం ఈ భూలోకంలో ఎందుకు వచ్చాము, ఎక్కడ ఉండాల్సిన ఎక్కడికి వచ్చాం, ఇలాంటి ఒక రకమైనటువంటి భావాలు వచ్చినప్పుడు అనర్థాలన్నీ పోతున్నప్పుడు స్లోగా భాగవతానికి అప్రిసియేషన్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు మన చెవులకు చాలా వినసొంపుగా ఉంటుందండి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి కొంచెం కఠోరంగా ఉన్నా కానీ ఒక డిసీజ్ ఇంజెక్షన్ తీసుకుంటున్నట్టుగా తీసుకుందాం ప్రస్తుతానికైతే. ఓకే, సో ఒక షాపింగ్ మాల్కి ఎవరైనా హీరోయిన్ వచ్చిందంటే మా పక్క వీధిలో షాపింగ్ మాల్కి హీరోయిన్ వస్తుంటే మనం తండోపతండాలుగా పరిగెడతాం. ఎవరైనా హీరో ఆటోగ్రాఫ్ ఇచ్చారంటే ఆహా ఓహో అంటాం. కానీ నిజమైనటువంటి నిజమైన ఆటోగ్రాఫ్ ఏంటో తెలుసా? భగవద్గీత. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా తన నోటి దగ్గర చెప్పారు, అది రియల్ ఆటోగ్రాఫ్, ఈజ్ ద రియల్ హీరో. కానీ భగవద్గీత కన్నా కూడా భాగవతానికి ఒక రకమైన రసం ఉంది. ఆ రసం ఏంటో తెలుసా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి తన గొప్పతనాన్ని తనే చెప్పుకుంటే మనకంతగా ఓకే అనిపిస్తుంది, ఓకే తను చాలా గొప్ప పని చేశాడు, చాలా గొప్పవాడని. కానీ ఆ తండ్రి యొక్క గొప్పతనం తన కొడుకు చెప్తుంటే అది ఇంకా రసవత్తరంగా ఉంటుంది. ఒక కంపెనీ ఒక గొప్పతనం CEO చెప్పడం కన్నా కూడా అందులో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ చెప్తుంటే ఇంకో గొప్పతనంగా ఉంటుంది. అదే విధంగా భాగవతంలో కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తన శుద్ధ భక్తులు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంటే అది ఇంకా రసవత్తరంగా ఉంటుందండి. అందుకే మనకు వ్యాస మహర్షి చెప్పిన, సుఖదేవ గోస్వామి వీళ్ళందరూ మనకు చెప్పినప్పటికీ కూడా అవి ఇంకా రసవత్తరాన్ని పండించేవి. అలాంటి సుఖదేవ గోస్వామి నెరేట్ చేసినటువంటి భాగవతం మనం ఇవాళ చర్చించుకోబోతున్నాం. సో మనం చేయాల్సింది ఏంటంటే ఉత్సాహంగా వింటున్నప్పుడు తెలియకుండానే ఈ భాగవతం మన హృదయంలోకి ఎంటర్ అయిపోయి మనల్ని ప్యూరిఫై చేస్తుంది. ఎంత విధంగా ప్యూరిఫై అవుతుందో అంత విధంగా మనం భగవంతుడి యొక్క కథకి మనం అట్రాక్ట్ అవుతాం. సో నేను ఇవాళ షేర్ చేస్తాను పీపీటీని. అందరికీ విజిబుల్గానే ఉందా పీపీటీ? కనిపిస్తుందండి పీపీటీ?
స్కందము 1 అధ్యాయం 3 కృష్ణుడే అన్ని అవతారాలకు కరెక్ట్. మూలం. ఓకే అయితే ఇవాళ ఇవాళ అధ్యాయం 3 ఏంటిదంటే ఈ చాప్టరు కృష్ణుడే అన్ని అవతారాలకి మూలం. వింటుంటే బాధగా ఉంది కదా అందరికి. కృష్ణుడు ఏంటి అన్ని అవతారాలకు మూలం ఏంటి అని. ఎలా కొంతమంది అయితే ఇంక్విజిటివ్ గా ఉంటారు. ఎలా ఏ విధంగా కృష్ణుడు అన్నిటికీ మూలం అని. అదే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, కృష్ణుడు ఎందుకు మూలం అవుతాడు అని. నేను చిన్నప్పుడు నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటాను, ఒక డబ్బా కొట్టు ఉంటుంది అనమాట. ఒక ₹2 ₹1 ఇచ్చినప్పుడు చాక్లెట్ కొనుక్కోవడానికి ఆ డబ్బా కొట్టు దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆ డబ్బా కొట్టు దగ్గర వాళ్ళు ఏం చేసేవారంటే చాలా దేవుడి ఫోటోలు పెట్టేవారు అనమాట. ఆ ఫోటోలన్నీ చూసి లక్ష్మీదేవి, దుర్గాదేవి, శివుడు వీళ్ళందరిని చూసిన తర్వాత విష్ణుమూర్తి, పక్కన కృష్ణుడు కూడా ఉండేవాడు. ఎవరు నిజమైన దేవుడు అని నాకు డౌట్ వచ్చేది అనమాట. వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఎవరైనా అడుగుదాం అనుకునే, అసలు నిజమైన దేవుడు ఎవరండి వాళ్ళల్లో అని నాకు చాలాసార్లు అడగాలనిపించేది. నన్ను కొంచెం వింతగా చూస్తారని అడిగేవాని కాదు, కానీ లోపల ఉండేది. ఒక రోజు నాకే అనిపించింది, ఓకే నిజమైన దేవుడు అంటే చూడు, ఆ విష్ణుమూర్తి దగ్గర శంఖం ఉంది, చక్రం ఉంది, గదం ఉంది, పద్మం ఉంది, ఇన్ని ఉన్నాయి. కృష్ణుడి దగ్గర కేవలం పిల్లని గురువే ఉంది, కాబట్టి విష్ణుమూర్తి దేవుడు అవుతాడు అని నేను అనుకున్నాను. కృష్ణుడి దేవుడు అంటే చిన్న పిల్లని గురువే ఉంది కదా అని. సో మనందరికి కూడా ఈ డౌట్ చాలా మందికి ఉంటుందండి. ఎందుకంటే భగవంతుడు అనగానే మనం చాలా చాలా ఏదో 100 చేతులు 1000 చేతులు ఎన్నో పనులు చేస్తూ ఎంతో గొప్పగా ఆర్భాటంగా మనం అనుకుంటాం. కానీ ఆ అంశాలన్నీ కూడా, ఆ అవతారాలన్నీ కూడా కృష్ణుడి నుంచే వచ్చాయి అనేటువంటి మనం ఇవాళ చర్చించుకోబోతున్నాం. ముందుకెళ్తే మనము మొదటి చాప్టర్లో చెప్పుకున్నటువంటి 4 ప్రశ్నలు అయిపోయిన తర్వాత 5వ ప్రశ్న ఏంటిది? భగవంతుడి యొక్క లీలావతారాలు వివరించండి అని శౌనకాది ఋషులు సూతగోస్వామిని అడుగుతారు. ఇవాళ మనము ఆ లీలలన్నిటిని కూడా ఒక్కొక్కటి మనం చర్చించుకుందాం. ఫస్ట్ 4 కుమారస్ అంటే మొత్తం అన్ని అవతారాలు మనం చర్చించుకోలేము. ఎందుకంటే భగవంతుడి యొక్క అవతారాలు అనేవి కొన్ని వేల కోట్ల అవతారాలు ఉన్నాయి. అయితే అందులో 22 అవతారాలు మనం చర్చించుకుందాం. మీ అందరికి ఒక ప్రశ్న, ఎందుకు 22 అవతారాలని చర్చించుకుంటున్నాం అనేది 22 అవతారాలు మనం చర్చించుకున్న తర్వాత మీరు ఆన్సర్ చెప్పండి నాకు. ఓకే, ఎందుకు మనం 22 అవతారాలు, మిగిలిన అవతారాలు కొన్ని వేల కోట్ల అవతారాలు చెప్తారు. ఒక సముద్రంలో అలలు పొంగుతుంటే లేస్తుంటే కదా, ఎన్ని అలలు ఉన్నాయో అలా అలలు వస్తూ వస్తూ ఉంటాయి కదా, అలాగే నిరంతరం కృష్ణుడి యొక్క అవతారాలు ఉంటాయి. ఇప్పుడు ఒక విశ్వనాథ్ చక్రవర్తి ఒక ఆచార్యులు వారు అంటారు, ఎవరైనా యుద్ధానికి వెళ్తున్నప్పుడు సైన్యానికి ఒక కమాండరీ చీఫ్ గా ఒకరు నియమిస్తారు. కమాండరీని చీఫ్ గా నియమించడానికి అప్పటికప్పుడు ఎవరైనా తయారు చేసి క్రియేట్ చేసి వాళ్ళని ప్రిపేర్ చేసి ఉంచుతారా? ఆల్రెడీ ఉన్నవారిని తీసుకొచ్చి పెడతారు. అదే విధంగా భగవంతుడి యొక్క అవతారాలు కూడా ఏదో ఇప్పుడేదో సడన్ గా పుట్టినవి కాదండి. అవి ఎటర్నల్ గా, అంటే ఎప్పటికీ ఉంటాయి. అది కుమార అవతారమైన, నరసింహ అవతారమైన, వరాహ అవతారమైన, ఏ అవతారం అవి ఎటర్నల్ గా ఎప్పటికీ ఉంటాయి. కాకపోతే ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడు మేనిఫెస్ట్ అవుతాయి, కనిపిస్తాయి మనకు. అంటే వైకుంఠ లోకాలలో నరసింహలోకం ఉంటుంది, వరాహలోకం ఉంటుంది, అన్ని లోకాలు ఉంటాయి. వాళ్ళు ఆ లోకాలు ఎటర్నల్ గా ఉంటారు అనమాట అవతారాలన్నీ కూడా. ఈ భూలోకంలో మనం ఉన్న చోటికి ఆ టైం వచ్చినప్పుడు మేనిఫెస్ట్ అవుతాయి అవతారాలు, మనందరిని క్లెయిమ్ చేసుకోవడానికి, మనందరిని అట్రాక్ట్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 4 కుమారాస్. ఈ 4 కుమారాస్ అనేవారు భగవంతుడి యొక్క జ్ఞాన శక్తావేశ అవతారాలు వీళ్ళు. ఇక్కడ చూడండి, వాళ్ళు వైకుంఠ ద్వారాల దగ్గరికి వచ్చిన తర్వాత నేను భగవంతుని చూడాలంటున్నప్పుడు ద్వారపాలకులు ఆపేస్తారు. అది పెద్ద స్టోరీ. జయ విజయ, మీరు మమ్మల్ని ఆపుతారని వాళ్ళు శాపం పెడతారు. ఆ తర్వాత వాళ్ళే 3 జన్మలు రావణ కుంభకర్ణులాగా, లాగా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులాగా, తర్వాత శిశుపాల దంతవక్రులాగా 3 జన్మలు ఆడ భగవంతుడితో పోటీ చేయాలనేటువంటి వీరత్వం చూపించడానికి వాళ్ళు తిరిగి వస్తారు. ఆ తర్వాత వీళ్ళు లోపలికి వెళ్తారు. భగవంతుడు అదే గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత భగవంతుని చూసి ఆశ్చర్యపోతారు ఈ 4 కుమారాసు. భగవంతుడు ఏంటి ఎంత అందంగా ఉన్నాడు, ఆ భగవంతుడి చుట్టూ ఈగలు, అంటే ఒక తుమ్మెద అనేది ఎలాగైతే పువ్వు చుట్టూ వాలిపోతే అలా వాలిపోతారు అనమాట భగవంతుడి చుట్టూ వాళ్ళందరూ. సో జనరల్ గా ఈ శక్తావేశ అవతారాలు అనేవి ఎందుకు వస్తాయి అంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైనది 2 ఉన్నాయండి. ఏంటంటే ఐ యాక్సెప్ట్, నేను అంగీకరిస్తాను నువ్వు చెప్పింది, ఐ అగ్రీ విత్ యూ, నేను స్వీకరిస్తాను, నేను అంగీకరిస్తాను.
ఈ మాటలు చెప్పడం అనేది చాలా చాలా కష్టం అండి ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఎవరైనా మనకి ఏదైనా చెప్పగానే మన మనసులో ఇమ్మీడియట్ ఒకటి జనరేట్ అవుద్ది. ఏంటంటే నువ్వేంటయ్యా నాకు చెప్పేది అని ఒక రకమైనటువంటి భావం వచ్చుద్ది. చూడండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైనది సింపుల్ గా వినడం. ఎవరన్నా ఏదైనా చెప్తున్నప్పుడు మనం వింటే, అది భాగవతం క్లాసులే కాదండి, బయటైనా ఎక్కడైనా కానీ ఎవరన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుటివారు చెప్పింది మనం వింటున్నప్పుడు అసలు 90% సమస్య పరిష్కరించబడిపోద్ది. అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు జస్ట్ మనం వింటే చాలు, ఇంకేం చేయనవసరం లేదు. 90% సమస్య అనేది పరిష్కరించబడిపోద్ది. ఇంకా 10% ఏదో మనం అటు ఇటు కొంచెం మాట్లాడేలా అయిపోద్ది, కానీ 90% వాళ్ళు చెప్పే శ్రద్ధగా ఉంటే అయిపోతండి. కానీ మనం చేయాలని మనం చేసేది పెద్ద తప్పు ఏంటంటే వినడమే ఆపేస్తాం. నువ్వు చెప్పేది నేనేంటి, నేను చెప్పేది నువ్వు వినాలి అన్నట్టుగా. కాబట్టి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైనది వినడం. ఆ వినడంతో సగం సమస్యలు ఆగిపోతాయి. అదే విధంగా నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి, నేనెందుకు అంగీకరించాలి అనేటువంటి భావం ఎవరికైతే ఉంటుందో ఎప్పటికీ మనం ఆధ్యాత్మికతలోనే కాదండి, భౌతిక జగత్తులో కూడా మనం పురోగతి సాధించలేం. అది చాలా చాలా కష్టతరమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి అహంభావం ఉంటుందండి. అహంభావం అంటే ఆ నేనే గొప్ప, నాదే ప్రజెంట్ చేసుకోవాలి అని. ఎప్పుడైతే మనము వేరే వాళ్ళు అలా చెప్తూ మనం వింటూ ఉంటున్నామో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, వేరే వారు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారు, కొత్తగా వాళ్ళని సముపార్జించుకోవట్లేదు. కానీ మనము మనకున్నటువంటి జ్ఞానంతో కాకుండా ఎక్స్ట్రా జ్ఞానం కూడా తెచ్చుకుంటున్నాం. ఇది ఫస్ట్, అంటే మనకే బెనిఫిట్ జస్ట్ వినడం వల్ల. రెండవది ఏంటంటే ఎప్పుడైతే మనం అలా శ్రద్ధగా వింటామో అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ ఎమోషన్ బయటకు వచ్చేసాక తను ఫ్రీ అయిపోతాడు. ఎలాగైతే ఒక డబ్బాలో గడగడ గడగడగడ అంటున్నప్పుడు ఆ గడగడన్న వస్తువుని తీసేస్తే ఆ డబ్బా సైలెంట్ అయిపోద్ది. ఇది కూడా అంతే, వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు జస్ట్ మనం ఏం చేయనవసరం లేదు, అలా జస్ట్ మనం వింటున్నప్పుడు కూడా ఆటోమేటిక్ వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు నన్ను వింటున్నారు. అప్పుడు వాళ్ళ అహం అనేది కొంచెం ఫైర్ అనేది తగ్గుతుంటుంది. భగవంతుడు మీరు చూడండి, ప్రతి ఒక్కరికి 2 చెవులు ఇచ్చారు, ఒక నోరు ఇచ్చారు. అంటే 2 అంటే ఎక్కువ వినాలని, తక్కువ మాట్లాడాలని. కానీ మనం రివర్సల్ చేస్తాం. ఏంటంటే ఎక్కువగా మాట్లాడతాం, తక్కువగా వింటాం. కానీ శాస్త్రంలో చెప్తారు, ఆ మాట్లాడేటువంటి అర్జు ఏదైతే ఉందో అది భగవంతుడి గురించి మాట్లాడినప్పుడు అది పవిత్రత అయిపోద్దండి. ఆ మాటకి పవిత్రత సంతరించుకుంటుంది. ఇక్కడ ఈ కుమారస్ 4 కుమారస్ జ్ఞాన శక్తి ఆవేశ అవతారాలు. భగవంతుడు మనం ఎంత రెబెలియస్ గా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నేనెందుకు వేరే మాట వినాలి, భగవంతుడి మాట అసలే వినను, భగవద్గీత అసలే చదవను అని రెబెలియస్ గా ఉంటున్నప్పటికీ కూడా ఈ ప్రపంచంలో మనం చాలా మందిని మనల్ని వదిలేసేయచ్చు కూడా. వదిలేయచ్చు అంటే ఆ అది ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు ఎవరైనా, ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ మేము ఒకసారి చెప్పామండి, 2 సార్లు చెప్పామండి, ఎన్నిసార్లు మేము పట్టించుకుంటామో, మేము వదిలేసామండి అంటారు వాళ్ళని, మా అబ్బాయినో అమ్మాయినో. అంటే చూడండి, ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్ అయినా మనల్ని వదిలేస్తారు మనలో ఉన్న అహంకారాన్ని అవన్నీ చూసి. కానీ భగవంతుడు మనం ఎలాంటి కండిషన్లో ఉన్నా కానీ ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టిన వాడు. ప్రూఫ్ ఏంటి, భగవద్గీతలో సుహృదం సర్వభూతానం ఒక శ్లోకం ఉంటుంది, ఆది శంకరాచార్యులు రాసింది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయుదేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావత్ పవనో నివసతి దేహే అంటే ఈ దేహంలో గాలి ఉన్నంత వరకు, యావత్ పవనో నివసతి దేహే, ఈ దేహంలో గాలి ఉన్నంత వరకు తావత్ పృచ్చతి కుశలం గేహే. ఏమయ్య రాములే గారు బాగున్నారా, ఏమయ్య కోటయ్య గారు బాగున్నారా, ఇలా కుశల ప్రశ్నలను అడుగుతారు అనమాట. కానీ గతవతి వాయుదేహాపాయే, ఎప్పుడైతే ఈ దేహంలో నుంచి ఆ గాలి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ప్రాణం పోయిన తర్వాత, భార్యాభిభ్యతి తస్మిన్ కాయే, కట్టుకున్నటువంటి భార్య కూడా భయంతో పరుగులు తీసిద్దంట. ఇది వాస్తవం అండి జనరల్ గా. అందుకే ఏం చెప్తున్నారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి నువ్వు గోవిందుని భజించు అంటారు. నేను రీసెంట్గా ఒక కోట్ విన్నాను, మనము చనిపోతే
ఫ్రెండ్స్ కాటి వరకు వస్తారు, తల్లిదండ్రులు అక్కడికి వస్తారు, కొంచెం దూరం ప్రయాణిస్తారు బంధువులు, ఆ తర్వాత కొడుకు తల కురుగు పెట్టేంత వరకే. కానీ భగవంతుడు మన ఆత్మతోటి నిరంతరం ప్రయాణం చేస్తున్నాండి. మనం మనం జంతు దేహం తీసుకున్నా, నరకంలో ఉన్నా, ఇక్కడ ఉన్న భూలోకంలో ఉన్నా, ఆఖరికి మనం ఏ పొజిషన్లో ఉన్నా కానీ, ఎంత చండలమైన పొజిషన్ ఉన్నా కానీ, తిరిగి మనం వైకుంఠ గోలోక ధామాలు వెళ్ళేంత వరకు భగవంతుడు మనతోనే ఉంటాడు. సుహృదం సర్వభూతానం. అది నిజమైన ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్ని మనం మర్చిపోయామా? అలా మర్చిపోకుండా ఉండడానికే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అవతారాలు తీసుకొని వస్తుంటారు. అందులో కుమార అవతారం ఒకటి. తర్వాత వెళ్తే వరాహ అవతారం. మీరు ఈ వరాహ అవతారాన్ని చూసినట్లయితే భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుందండి. ఏంటంటే ఈ వరాహ అవతారంలో ఈ ప్రపంచంలో ఎవరన్నా ఏదైనా చెడు జరిగితే వదిలేసేయచ్చు. వదిలేయచ్చు అంటే నేను పట్టించుకోను నిన్ను అంటారు. కానీ ఈ భూమండలం మొత్తం కూడా ఒక రకమైనటువంటి పాతాళం. అంటే అక్కడ చాలా కంపు ప్లేస్ అన్నమాట. అక్కడ సామాన్యంగా ఎవరు మనుషులు కూడా వెళ్ళలేరు. ఉదాహరణ చెప్పాలంటే ఒక టాయిలెట్లో వెళ్తే ఎంత ఎంత స్మెల్ వచ్చుద్దండి, అంతకన్నా బీభత్సమైన స్మెల్. అలాంటి స్మెల్ ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి కూడా భగవంతుడు వరాహ అవతారం తీసుకున్నారు. అంటే వరాహ జనరల్ గా అలాంటి అంటే ఆ పిగ్గుకి వాటికి ఆ స్మెల్ ఉండగానే పెద్దగా ఏమి ఎఫెక్ట్ ఏం అవ్వదు. అందుకు భగవంతుడు మనల్ని రీక్లెయిమ్ చేయడానికి, తిరిగి ఈ భూలోకాన్ని భూగోళాన్ని తిరిగి నిలబెట్టడానికి, ఆఖరికి అలాంటి అవతారం తీసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. అంటే చూడండి, భగవంతుడు మనకన్నా కూడా భగవంతుడు ఎంత ఆతురతగా ఉన్నాడు. నేను ఏ విధంగా అయినా కానీ వీళ్ళని గోలోక వైకుంఠ ధామాలకు తీసుకొని రావాలి అని. ఇది ఇది చాలా చాలా ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించేటువంటి అవతారం ఇది వరాహ అవతారం. తర్వాత దేవర్షి నారద. ఇది భక్తి శక్తి అవతారం అండి నారదముని. ఈ ప్రపంచంలో ఎవరికైనా కానీ ఏదైనా వాళ్ళని చేంజ్ చేయొచ్చు, కానీ ఒక జీవుడి యొక్క కోరికను మార్చడం అనేది అది చాలా చాలా కష్టతరమైందండి. ఎంత కష్టతరమైందంటే కాలం కూడా మార్చలేదన్నమాట. కాలం దేనినైనా హరించేస్తుంది. సమయం సకలం హరతి, ఒక్క విషయాన్ని తప్ప. అది జీవుడి యొక్క కోరికని హరించలేదు. అందుకోసమని జీవుడు చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మలెత్తి కొన్ని వేల కోట్ల జన్మలెత్తి కొన్ని వేల బ్రహ్మాండ భ్రమిత కోన అన్ని బ్రహ్మాండాలు తిరిగైనా తన కోరికను ఫుల్ఫిల్ చేసుకుంటాడు, కానీ ఆ కోరికను మాత్రం మార్చుకోలేరు. ఆఖరికి గోలోకంలో ఉన్నటువంటి కల్ప వృక్షాలు కూడా ఏ కోరికనైతే ఆ కోరికను తీరుస్తాయి, కానీ ఒకటి మాత్రం చేయలేమండి మేము అంటది. ఏంటంటే ఆ జీవుడి యొక్క కోరికలు మేము మార్చలేమండి అంటారు. అలాంటి ఒక జీవుడి యొక్క కోరికను తిరిగి భగవంతుడి వైపు తిరిగి మళ్లింప చేసేదే భక్తి. అలాంటి భక్తి శక్తి అవతారమే నారదముని. చూడండి, భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకొని వచ్చారు. మన కోరికలను కూడా మార్చేయగలుగుతున్నారు. ఉదాహరణకి మీరందరూ ఇప్పుడు క్లాస్ అటెండ్ అవుతున్నారు. మీకు ఈ సెషన్స్ కు ముందు భాగవతం వినాలని కోరిక కూడా మీకు ఉండకపోవచ్చు, కానీ సంహం గారు మీకు భగవంతుడు ఇన్స్పైర్ వల్ల కోరికలు చేంజ్ అయ్యాయి. ఒక జీవుడి యొక్క కోరిక ఎప్పుడైతే భక్తి వైపు చేంజ్ అవుతుందో అప్పటి నుంచి రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. రియల్ లైఫ్ స్టార్ట్ అవడం అంటే ఏంటో తెలుసా? భగవంతుడు ఒక్కసారిగా మన హృదయంలో నిలబడి ఉంటాడు కదా, ఇప్పుడు కాసేపు ఆరామం ఇలా తీసుకుంటాడు. ఎందుకు తీసుకున్నాడు తెలుసా ఆరామము? ఆహా, ఎన్ని వేల కోట్ల జన్మల తర్వాత ఒక జీవుడు తిరిగి వచ్చి నా నామాన్ని పలకడానికి రెడీ అయ్యాడు, నా కథని వినడానికి రెడీ అయ్యాడు, భాగవతం వింటున్నాడయ్యా, ఇక తను వైకుంఠ గోలోక ధామాలకి వచ్చేయడానికి రెడీ అయిపోయాడు అని భగవంతుడు అక్కడ ఆనందపడిపోతాడు. మన హృదయంలో విశ్రామం తీసుకుంటాడు అనమాట. ఎప్పుడైతే ఒక జీవుడి యొక్క కోరికలు మారుతాయో, ఆ కోరికను మార్చడానికి, ఆ కోరికలను మలుపు తిప్పడానికి భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకుంటూ మనకు లెక్కలేవు. అందులో ఈ భక్తి శక్తి అవతారం కూడా ఒకటి. సో ఇంకా ముందుకెళ్తే నరనారాయణ ఋషులు. ఈ ప్రపంచంలో ఎవరన్నా నువ్వు అలా చేయవయ్యా, నువ్వు ఇలా చెప్తున్నావు కదా, నువ్వు ఇలా నడుచుకోవయ్యా అంటే నువ్వేంటే నాకు చెప్పేది. జనరల్ ఎవరన్నా టీచింగ్ ఎవరికి నచ్చదండి. టీచింగ్ చేస్తే ఎవరికి నచ్చదు. కానీ ఎవరన్నా ఒక ఉదాహరణగా నిలబడి చూపిస్తే, ఒక ఎగ్జాంపులరీ జీవితాన్ని వాళ్ళకి అందిస్తే ఆ జీవుడు లోపల ఉన్నటువంటి కోరికలు మారుతాయి. ఆ జీవుడు అలా ప్రవర్తించడానికి రెడీ అవుతాడు. నరనారాయణ ఋషులు భగవంతుడి అవతారం తీసుకొని వచ్చి బద్రికాశ్రమంలో కూర్చుని వాళ్ళు తపస్సు చేస్తున్నారు. ఓ మనిషి, నువ్వు పుట్టావు, ఒక మనిషి అవతారం వచ్చింది నీకు, మనిషి జన్మ తీసుకున్నావు, దుర్లభం మానుషం జన్మ, ఈ మానవ జన్మ చాలా చాలా దుర్లభమైనది, దీనిని ఎందుకయ్యా వేస్ట్ చేసుకుంటావు, అలా భగవత్ సేవలు భగవద్ భక్తి కోసం అలా తపస్సును ఆచరించు అని మనందరికి చెప్పడానికి ఆయన బద్రికాశ్రమంలో తపస్సులు చేస్తూ ఉన్నారు. ఎటువంటి స్వెటర్ లేకుండా,
మనందరికి ప్రూఫ్ అన్నమాట. ఎవరన్నా బద్రికాశంలో అంత మైనస్ డిగ్రీలు ఉన్నప్పుడు ఒక స్వెటర్ లేకుండా వెళ్తారా? కానీ నేను వెళ్తున్నాను అని ప్రూవ్ చేస్తున్నాడు భగవంతుడు. తపస్సు నేను చేస్తున్నాను, మీరు కూడా చెయ్యండి అని. ఇది మనందరికి చెప్పడానికి వచ్చినటువంటి అవతారం. ఇకపోతే లార్డ్ కపిల. ప్రభుపాదుల వారు అంటే ఇద్దరు కపిలు ఉన్నారండి మనకు శాస్త్రాలలో. ఒకరు అతిష్టిక్ కపిల, ఒకరు దేవహుతి పుత్ర కపిల. అంటే అతిష్టిక్ కపిల అంటే అతను భగవంతుని నమ్మడు, అతను కూడా ఇది చెప్తుంటాడు శాస్త్రం. కానీ నిజమైన కపిల భగవానుడు ఈయన దేవహి పుత్రుడు. ఇక్కడ మీరు దేవహూతిని చూసినట్లయితే ఇక్కడ ఈవిడ ఈవిడ జన్మ చాలా గ్లోరియస్ అండి, ప్రభుపాదుల వారు అంటారు. ఎందుకంటే ఈవిడ పుట్టింది ఒక ఆర్డినరీ పర్సన్ కాదండి, బ్రహ్మదేవుడి కుమారుడు అయినటువంటి స్వయంభువ మను. అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం, యూనివర్స్ మొత్తం రూల్ చేసేటువంటి కూతురు ఆవిడ. పుట్టడమే మంచి కుటుంబంలో పుట్టింది. ఆ తర్వాత కర్దమ మునిని, పెద్ద ఆయన గొప్ప ముని, భగవంతుడు సాక్షాత్కారం జరిగింది. అలాంటి ముని భర్తగా పొందింది ఈవిడ. తర్వాత భగవంతుడే స్వయంగా అవతారం దాలించినటువంటి కపిల భగవానికి తల్లైంది. అంటే భగవంతుడు ఈమె గర్భను జన్మించాడు. చూడండి, ఒక స్త్రీకి కావాల్సినవి మూడండి. ఏ స్త్రీ అయినా కానీ 3 స్టేజ్లు ఉంటాయి ప్రతి స్త్రీకి. తనకు పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రుల తండ్రి సంరక్షణలో ఉండడం, పెళ్ళైన తర్వాత భర్త సంరక్షణలో ఉండడం, ఆ తర్వాత వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండడం. ఇక్కడ మీరు చూసినట్లు దేవహూతికి ఈ 3 దక్కాయి. ఆవిడంత ఉత్తమరాలు ఇంకెవరు లేరు, ఆవిడంత అదృష్టవంతురాలు కూడా. ప్రతి స్త్రీ ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే జనరల్గా తండ్రి ఏది చెప్తున్నారు, కూతుర్లు ఎటుంటున్నారు ఏం అర్థం కావట్లేదండి. నువ్వు చదువుకున్నావా, నేను చదువుకున్నానా, జాబ్ నేను చేస్తున్నాను కదా. తల్లిదండ్రులకు ఎలాగో దూరంగా ఉంటున్నారు, తండ్రి ప్రొటెక్షన్ లేదు, ఇంకా ఆటోమేటిక్ ఎక్స్ప్లోయిటేషన్ జరుగుద్ది. మరి పెళ్ళైన తర్వాత భర్త దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనెంత సంపాదిస్తున్నాను, కాంపిటీషన్. ఇక కొడుకు అంటావా వృద్ధాప్యంలో, అక్కడ మీకు టైం ఎంత అయిందయ్యా, మాకు ఇక్కడ నా మధ్యాహ్నం 12 అయింది, ఓ మాకు ఇక్కడ నైట్ 12 అయింది, ఇక్కడ పడుకుంటున్నాం మేము ఇప్పుడు. ఇలాంటి మాటలతోనే కాలం గడిచిపోద్ది. ఎప్పుడో సంక్రాంతికో లేదా ఏదో దసరాకో అప్పుడప్పుడు వస్తారు, సంవత్సరానికి ఒకసారి. అంటే వాళ్ళు ఒక 20 ఏళ్ళు బతికితే ఒక 10-15 సార్లు చూస్తారేమో వాళ్ళని. మరీ ఘోరం ఏంటంటే కొంతమందిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు, చచ్చిపోయినా కానీ రావట్లేదు. ఎలక్ట్రిక్ బర్నర్స్ అనమాట. అంటే ఒక ఎలక్ట్రిక్ బర్నర్లో దేహాన్ని పెట్టేస్తారు, ఒక్క సెకండ్లో బూడిదైపోద్ది, బూడిద కూడా కనిపించదు మనకు, ఆవిరైపోద్ది. అలా చేస్తున్నారు ఇప్పుడు. మరి ఇలాంటి ట్రెండ్లో ఉన్నాం. సో కపిల భగవానుడు వచ్చి ఈ భౌతికమైనటువంటి జగత్తు ఏ విధంగా ఉన్నది, భౌతికమైనటువంటి జగత్తు ఏ ఏ మూలకాలతో నిండి ఉన్నది, వాటన్నిటి శాస్త్రాలని కళ్ళ కట్టినట్టుగా తన అమ్మకు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నాకు ఒక గొప్ప భర్త దొరికాడు కర్దముని, కానీ నేనేం చేశాను, నేను ఆయన నుంచి బెనిఫిట్ తీసుకోలేకపోయాను. ఆయన ఇప్పుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు ఆ బాగా అటాచ్మెంట్తో ఉన్నాను. దయచేసి నాకు ఒక జ్ఞానాన్ని ప్రసాదించి, ఎందుకంటే నువ్వు భగవంతుడు అవతారంగా వస్తావని నాకు ముందే చెప్పారు, కాబట్టి నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నన్ను ఎన్లైట్మెంట్ చెయ్యి, నాకు ఈ బంధాన్ని కొంచెం విముక్తి కానివ్వు అని చెప్పగానే కపిల భగవానుడు మన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సాంఖ్య శాస్త్రం అండి. ఇప్పుడు మన సైంటిస్టులు ఏదో ఎన్ని మూలకాలని పీరియాడిక్ టేబుల్లో చెప్తున్నారు, కానీ మన భాగవతంలో అసలు ఈ భూగోళం మొత్తం, అసలు ఈ విశ్వం మొత్తం ఎన్ని మూలకాలతో ఉందో ఆ మూలకాలన్నిటి ఇచ్చారండి. భాగవతంలో చెప్తారు 24 ఎలిమెంట్స్ ఉన్నాయని. ఎస్, ఈ యూనివర్స్ మొత్తం 24 ఎలిమెంట్స్. మన పీరియాడిక్ టేబుల్లో ఆ మూలకం ఉంది, ఈ మూలకం ఉంది, ఆ మూలకాలకు కూడా రియల్ సోర్స్ ఆఫ్ మూలకాలు అంటే చెప్పబడింది అక్కడ మన భాగవతంలో. అలాంటి శాస్త్రాన్ని ఇచ్చాడు కపిల భగవానుడు వచ్చి. అంటే సైంటిస్టులకు ఛాలెంజ్ అన్నమాట. నెక్స్ట్ దత్తాత్రేయ. మీరు దత్తాత్రేయ అవతారం చూసినట్లయితే మనకి ఇక్కడ మహారాష్ట్రలో చాలా ఫేమస్ అనమాట. సో దత్తాత్రేయ అవతారం కూడా మన భగవంతుడి అవతారం తీసుకొని వచ్చాడు అనమాట. తర్వాత యజ్ఞ పురుషుడు. ఇక్కడ యజ్ఞ పురుషుడు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే భగవంతుడు ఏదైతే మనం సాక్రిఫైస్ చేస్తున్నామో, మనము భగవద్గీతలో ఉంటుంది, యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ర లోకోయం కర్మ బంధన. అంటే నువ్వు యజ్ఞం అంటే ఏ పని చేసినా కానీ అది భగవంతుడి యొక్క సేవగా మారాలి, అది భగవంతుడి యొక్క సంతృప్తిగా మారాలి, అప్పుడే అది నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, లేదంటే అది మనకు కర్మ బంధాన్ని ఇస్తుంది. సో భగవంతుడు యజ్ఞ పురుషుడుగా కూడా వచ్చాడు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు యజ్ఞం అంటే పెద్ద యజ్ఞ కుండ ఉండాలండి, మేము అక్కడ వేసి యజ్ఞంలాగా చేసి అప్పుడు మేము అది మంత్రాలను చదివితే అది యజ్ఞం అవుతుంది అంటారు. కానీ భగవద్గీతలో మన శాస్త్రాలు ఏం చెప్తారో తెలుసా అండి? ఒక స్టూడెంట్ తన డ్యూటీని నిర్వర్తిస్తూ, తను నీటిగా చదువుకుంటూ తన యొక్క డ్యూటీ నిర్వర్తిస్తే అది తనకి యజ్ఞం అవుద్ది.
ఒక భర్త తన కుటుంబాన్ని పోషించడానికి బయటికి వెళ్ళి తన ధర్మం ప్రకారం విధులు నిర్వర్తిస్తే అది కూడా యజ్ఞమే. ఒక భార్య తన పుట్టినటువంటి బిడ్డల్ని బాగా పెంచి పోషిస్తూ వాళ్ళని ఒక మంచి హీరోలుగా, సొసైటీకి మంచి హీరోలుగా తీర్చిదిద్దితే అది కూడా యజ్ఞమే. కానీ ఆ యజ్ఞానికి సార్థకత ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు చేసినటువంటి ప్రతి పని కూడా నిన్న మనం చెప్పుకున్నాం అది భగవంతుడికి ప్లీజ్ చేయడానికి. ధర్మస్య సు అనుష్ఠిత పుంసాం విశ్వక్షేణ కథాశయో నా ఉత్పాతయేత్ ఎదిరతిం శ్రమ ఏవహి కేవలం అని మనం నేను చెప్పుకున్నాం. అంటే మనం చేసేటువంటి ధార్మిక కలాపాలు ఏవైతే ఉన్నాయో అది భగవంతుడి యొక్క సేవని, భగవంతుడి యందుగల కథ యొక్క రుచిని మనం పెంపొందించకపోతే ఆ చేసిన ధార్మిక కలాపాలను కూడా శ్రమ ఏవహి కేవలం అనేశారు. అందుకోసమని మనం చేస్తుంది ఏ పనైనా కానీ అది భగవంతుడితో లింక్ అయ్యి ఉంటే అది యజ్ఞంగా మారిపోద్దండి. మరి ఈ కలియుగంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరికి ఓపెన్ గా చెప్పినటువంటి యజ్ఞం సంకీర్తన యజ్ఞం. అంటే అందరు రేస్ చేసి చెప్పండి, ఒకసారి అన్మ్యూట్ చేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం ఈ కలియుగానికి యజ్ఞం అండి. ఒకసారి అమెరికాలో గౌరంగ్ ప్రభు రాధానాథ్ స్వామి మహారాజు ఒక శిష్యులు వాళ్ళు వెళ్ళి ఇలా ప్రవచనం ఇస్తున్నారు. మా ఇంట్లో యజ్ఞం చేయాలండి అన్నారు. యజ్ఞం అంటే ఓకే చేస్తామండి అన్నారు. కలియుగనే సంకీర్తన యజ్ఞమే. మృదంగం కర్తాలను తీసుకొచ్చి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని కీర్తన చేసి యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళలో ఒకరు వచ్చారనమాట. ఆ ఇంటి ఓనరు ఒక పెద్ద ఆయన కార్పొరేట్ కంపెనీలో పనిచేసేటువంటి ఒక మంచి వ్యక్తి వచ్చి, అదేంటండి యజ్ఞం అంటే యజ్ఞ కుండం ఉండాలి, మంటలు ఉండాలి, మంత్రాలు చదువుతుండాలి, ఆహుతిస్తూ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా, మీరు ఇలా చేస్తారంటే, కాదనండి కలియుగానికి ఇదే సంకీర్తన యజ్ఞం అండి అనగానే, లేదు మాకు అదే కావాలి అన్నారు. అంటే సరే అని ఆయన ఫోర్స్ చేస్తుంటారని ఆ డోర్లని క్లోజ్ చేసి అక్కడ ఒక యజ్ఞలా తయారు చేసి మంటలు వేశారనమాట. అది ఆహుతిస్తున్నారు. ఆహుతిస్తున్నప్పుడు యజ్ఞం బాగానే సాగుతుంది. కొంత సమయం తర్వాత ఏం జరిగిందంటే ఆ మంటలు కొంచెం పైకి ఎగిరి రావడం వల్ల ఆ పైన అయితే ఫైర్ అలారమ్స్ ఉన్నాయో క్వై 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 మోగడం మొదలు పెట్టాయి. ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ సిస్టమ్ ఆన్ అయిపోయింది. పైనుంచి ఆ స్ప్రింక్లర్లు వాటర్ పడడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్ గా. అంటే ఆటోమేటిక్ గా పైనుంచి వాటర్ పడుతుంటది కదా, అలా ఆటోమేటిక్ సిస్టమ్ చేయడం వల్ల పైనుంచి వాటర్ పడుతుంది అనమాట. వెంటనే ఏంటయ్యా యజ్ఞం ఇలా జరుగుతుంది అనగానే అప్పుడు ఆ ప్రభుజీ ఏమన్నారంటే, చూడండి యజ్ఞం యొక్క ప్రతిఫలం ఏంటంటే భగవంతుడు ఆనంద పైనుంచి వర్షిస్తాడు. సో ఇక్కడ వర్షం పడింది కాబట్టి యజ్ఞం ఫలించిందని చెప్పారు. అంటే చూడండి, ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రజలకి ఇలాంటి యజ్ఞాలన్నీ కూడా ఇప్పుడు చేయడం చాలా కష్టతరమని చెప్పి భగవంతుడు సింపుల్ గా హరినామాన్ని పలకడం, హరే కృష్ణ మంత్రాలు చెప్పడం ఇదొక్కటే చాలండి అని చెప్పేశారు. కాబట్టి మనం అందరం అనుకోవచ్చు జస్ట్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చెప్తే అది యజ్ఞం ఎలా అయిపోద్దండి అంటే, భగవంతుడు ఈ కలియుగానికి ఇచ్చినటువంటి బెనిఫిట్ అండి అది. ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి స్వర్గలోక వాసులు కూడా మేము ఎప్పుడు ఈ కలియుగం వస్తే ఎప్పుడు మానవ జన్మ తీసుకొని రావాలి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. ఇక్కడ మానవ జన్మ తీసుకోవాలని. ఎందుకు? ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ హరే కృష్ణ మంత్రం చెప్పి ఇక తపోలోకం, స్వర్గలోకం, జనలోకం, బ్రహ్మలోకం వీటన్నిటిని ఒకేసారి బైపాస్ చేసేసి గోలోకానికి వెళ్ళిపోవచ్చు. అంత ఈజీ మెథడ్. అది 100 ఏళ్ళు కూడా బతకట్లేదు ఈ మధ్య. 20-30 ఏళ్ళు చేసినా కానీ ఆ ప్రతిఫలం వచ్చేస్తుంది. మరి ఆ ఛాన్స్ ఎవరు వదులుకుంటారా? సూపర్ మార్కెట్లు ఇచ్చేటువంటి ఆఫర్లు కదండి, ఇది నిజమైన ఆఫర్ ఈ కలియుగానికి. హరే కృష్ణ. నెక్స్ట్ ఋషభదేవ అవతారం. ఋషభదేవ ఒక మనిషి ఏ విధంగా భగవంతుడి యజ్ఞాన్ని ఒక తపస్సులాగా ఆచరించి దివ్య సుఖాన్ని పొందుతాడు, అంటే ఆధ్యాత్మిక సుఖాన్ని పొందొచ్చో ఆ టీచింగ్స్ చెప్పాడండి ఋషభదేవ. మీరు ఋషభదేవి చూసినట్లయితే తీర్థంకర్లు అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఋషభదేవి నుంచి. సో భగవంతుడి ఒక అవతారం అండి. మానవ జన్మం అనేది నాయం దేహో దేహభాజం నురులోకి కష్టాన్ కామాన్ అర్హతే యద్విభుజాం ఏ తపో దివ్యం పుత్రకాయన సత్వం శుద్ధ్యే తస్మాత్ బ్రహ్మ సౌఖ్యం తు అనంతం. అంటే ఏవైతే ఆహార నిద్రలు ఉన్నాయో అవి పందికి కుక్కలకు కూడా అవైలబిలిటీ ఉంటాయండి. అవి కూడా తింటాయి, అవి కూడా ఆనందిస్తాయి, అవి కూడా పిల్లల్ని కంటాయి.
కానీ ఒక మనిషి మాత్రమే దివ్య తపస్సు చేయగలుగుతాడు. తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధే తస్మాత్ బ్రహ్మ సౌఖ్యంతో అనంతం. ఆ తపో దివ్యాన్ని ఆచరించినప్పుడు, తపో దివ్యం అంటే వెరీ సింపుల్, హరినామాన్ని హరికృష్ణ మంత్రాన్ని జపించడం, 4 నియమాలు పాటించడం. ఇవి చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే శుద్ధే తస్మాత్, మన హృదయాన్ని శుద్ధి చేయబడి బ్రహ్మ సౌఖ్యంతో అనంతం, నిజమైన బ్రహ్మానందం మనం పొందొచ్చండి. భగవంతుడితో ఉన్న ఆ టచ్ని, ఆ స్పర్శను మనం అనుభవించవచ్చు. అది మనకు ఋషభదేవి చెప్పారు. నెక్స్ట్ పృథు మహారాజ్. పృథు మహారాజు పాలన శక్తి అవతారం అండి. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో, ఎలా రూల్ చేయాలి ఒక లీడర్స్ అనేవాళ్ళు, అది నిజంగా పృథు మహారాజు చూపించారు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే, నాకు ఓటేస్తానంటే ఎన్నో ప్రామిసులు చేస్తాను, నేను గెలిచిన తర్వాత ఆ ప్రామిసులు నిలబెట్టొచ్చు, నిలబెట్టకపోవచ్చు. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి పాలిటిక్స్. అవునా కదా? నేను రాంగ్ చెప్పానా? పాలిటిక్స్ గురించి ఎన్నో ప్రామిసులు ఉంటే అన్ని ఫుల్ఫిల్ చేయడం కష్టం అండి. కానీ పృథు మహారాజ్ అలా కాదండి. నిజమైనటువంటి ప్రామిస్. ఆ ప్రామిస్ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళు చేసేటువంటి ప్రతి పని ఏదైనా కానీ అది భగవంతుడి యొక్క సేవతో లింక్ అయ్యే విధంగా చూశాడు ఆయన. ఆ విధంగా ప్రతి ఒక్కరు, అది ఏకాదశి అయినా కానీ, జన్మాష్టమి అయినా కానీ, అది ఏ పండగలైనా కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళు చేసేటువంటి పనులని వాటన్నిటి మధ్యలో భగవంతుడి యొక్క సేవని నింపేశాడు. దాని ద్వారా ప్రతి ఒక్కరు వైకుంఠ గోలోక ధామాలకు వెళ్ళే విధంగా తీర్చిదిద్దాడు. అలాంటి రాజు అండి పృథు మహారాజు. ఆయన 100 యజ్ఞాలు చేయడానికి పూనుకుంటున్నప్పుడు, అశ్వమేధ యజ్ఞాలు 99 అశ్వమేధ యజ్ఞాలు రెడీ అయిపోతాయి. 100ది చేయబోతుంటాడు. అప్పుడు ఇంద్రుడు పైనుంచి చూస్తాడు, అరే నా పొజిషన్కి ఎసరు పెట్టాడు, 100 యజ్ఞాలు నేను ఒక్కనే చేశాను, ఈ ప్రపంచం ఇంతమటికి ఎవరు చేయలేదని చెప్పి పృథు మహారాజు చేసే అశ్వమేధ యజ్ఞంలో ఆ గుర్రం ఏదైతే ఉంటుందో దాన్ని దొంగతనం చేస్తాడు కరెక్ట్గా 100 యజ్ఞం జరిగేటప్పుడు. సో పృథు మహారాజు తన ఖడ్గం తీసి వెళ్తుంటే అక్కడున్న బ్రాహ్మణులు అంటారు, మీ చేతికి ఎందుకు మట్టి అనడం, ఇంద్రాయ స్వాహ అంటే ఆ ఇంద్రుడు వచ్చి ఈ అగ్ని అహుతైపోతాడు అనమంటారా అంటారు. కానివ్వండి అంటారు ఈయన. ఆ టైంలో ఒక్కసారి వాళ్ళు ఇంద్రాయ స్వాహ అనే ముందు బ్రహ్మదేవుడు వస్తారు. అరే ఏం చేస్తున్నారు మీరు, ఇంద్రుడిని చంపేస్తున్నారు అందరు అని చెప్పి. అప్పుడు బ్రహ్మదేవుడు పృథు మహారాజుని అంటే, చూడు నువ్వు విష్ణుమూర్తిని, కృష్ణాన్ని ప్లీజ్ చేయడానికి యజ్ఞం చేస్తున్నావు, నువ్వు 99 యజ్ఞాలు చేసావు, ఓకే, తననే ఆ పొజిషన్లో ఉంచు, నీకు ఎందుకు 100 యజ్ఞాలు చేయడం వదిలి అనగానే పృథు మహారాజు కృష్ణుడి యొక్క అవతారం అయినప్పటికీ కూడా, బ్రహ్మదేవుడి కంటే హై పొజిషన్ ఉన్నప్పటికీ కూడా, ఒక బ్రహ్మదేవుడు ఈ పొజిషన్ ఒక సుపీరియర్, ఒక అథారిటీగా ఉన్నాడు కాబట్టి ఆ సబ్మిషన్ చూపించి పృథు మహారాజు నెగ్గాడండి. ఎలా నెగ్గాడంటే వదిలేశారు 100 యజ్ఞాన్ని. తర్వాత విష్ణుమూర్తి వచ్చినప్పుడు చాలా ఒక రకమైనటువంటి బాధతో ఉంటాడు విష్ణుమూర్తి. అరే ఎవరన్నా 100కు 100లో ఒక్కటి చేసి ఈజీగా అయిపోద్ది, నా సాటిస్ఫాక్షన్ కోసం 99 చేశాడు అని 100 చేస్తే విష్ణుమూర్తి సాటిస్ఫై అవుతాడు, సంతృప్తి పొందడతో తెలియదు. కానీ 99 చెప్పి బ్రహ్మదేవుడు చెప్పడం వల్ల ఆగిపోవడం కారణంగా విష్ణుమూర్తి చాలా ఆనందపడిపోయాడండి. అందుకోసమని రాధేశ్వరి ఒక లెక్చర్ ఇచ్చాను అనమాట, 99 ఈజ్ గ్రేటర్ దాన్ 100. ఈ ప్రపంచంలో 99 100 కన్నా ఎక్కువ అవుద్దా? కాదు. కానీ భాగవతం క్యాలిక్యులేషన్స్ ప్రకారం భగవంతుడు ప్రీత్యానందం కోసం నువ్వు ఏది చేసినా కానీ అది గ్రేట్నెస్సే. కొన్ని వేల మంది రాజులు ఉన్నారు, కొన్ని వేల కోట్ల మంది భూమండలం నేరారు, కానీ పృథు మహారాజు లాంటి వారే భాగవతం పేజీలు ఎక్కారంటే ఆయనకున్నటువంటి ఇలాంటి సబ్మిసివ్ యాటిట్యూడే. ఇలాంటి మంచి గురువు గారు చెప్పినటువంటి వాటిని పాలించాలి అనేటువంటి ఒక రకమైన భావన ఉండబట్టే ఒక క్షత్రియుడు ఎప్పుడైతే ఒక మంచి బ్రాహ్మణుడి యొక్క సజెషన్ తీసుకుంటాడో అతడు రాజు అవ్వడు, రాజర్షి అవుతాడు. ఎందుకంటే ఒక రాజు, ప్రహ్లాద మహారాజు రాజు అయిన అమ్మటే అతను చేసిన మొట్టమొదటిది ఏంటంటే, నేను ఇప్పుడు ఈ రాజ్యాన్ని మొత్తం పరిపాలించాలని ఇమ్మీడియట్ గా ఆ మంత్రులందరినీ పిలిపించి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గర నువ్వు సజెషన్స్ తీసుకుని అప్పుడు పాలించాలి. ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన సజెషన్ ఎప్పుడైతే ఒక క్షత్రియుడు పాలించాడో అప్పుడు ఏం జరుగుద్దంటే అది సరైన పాలన అవ్వదు. బ్రాహ్మణుడు భగవంతుడు ప్రీత్యానందం కోసం బతకాలి, ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడిచ్చే సజెషన్స్తో పాలించాలి, ఒక వైశ్యుడు ఒక క్షత్రియుడు ఇచ్చేటువంటి ప్రొటెక్షన్తో, ఒక క్షత్రియుడు ఇచ్చినటువంటి పాలనతోటి హ్యాపీగా ఉండాలి, ఒక శూద్రుడు ఒక వైశ్యుడు ఇచ్చేటువంటి జీతంతో హ్యాపీగా ఉండాలి. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ఈ ప్రపంచంలో 70% మంది ఎంప్లాయీస్ వాళ్ళు ఇచ్చే జీతాలకి ఏవి సంతృప్తిగా లేరండి. ఇక్కడ వీళ్ళు సంతృప్తిగా లేరంటే వైశ్యులు సంతృప్తిగా ఉండరు, పాలించే వాళ్ళు సంతృప్తిగా ఉండరు, వాళ్ళు ఎన్నో ట్యాక్సులు పెడుతుంటారు, బ్రాహ్మణులు సంతృప్తిగా ఉండరు, సిస్టమ్ మొత్తం డిజార్డర్ అయిపోద్ది. ఒక సిస్టమ్ మొత్తం సరిగా ఉండాలంటే ఆర్డర్ సరిగా ఉండాలి. అది స్టార్టింగ్ విత్ ఒక బ్రాహ్మణుడు ఇచ్చేటువంటి ఒక మంచి సజెషన్ తోటి స్టార్ట్ అవుద్ది. అది ప్రభుపాదుల వారు క్రియేట్ చేసింది. ప్రభుపాదుల వారు ఈ సొసైటీని చూశాక, ఈ సొసైటీకి బ్రాహ్మణుడు అనేవాడు హెడ్, అంటే సొసైటీకి ఒక హెడ్ అనేది లేకపోతే ఆ సొసైటీ చచ్చిపోయినట్టే లెక్క. అందుకోసమని ఇమ్మీడియట్ గా కొంతమంది బ్రాహ్మణులు క్రియేట్ చేయాలని ఆయన అమెరికాకు వెళ్ళి హిప్పీస్ అంటే వాళ్ళు డ్రగ్ ఎడిక్టెడ్, అలాంటి వాళ్ళని సన్యాసులుగా బ్రాహ్మణులుగా మార్చాడు. అంత మంచి క్వాలిటీకి ఒక శుద్ధ భక్తిగా మార్చగలుగుతాడు.
అలా కొంతమంది బ్రాహ్మణులు తయారు చేసింది ఇస్కాన్. అంటే ఒక సొసైటీకి హెడ్‌ని తయారు చేసింది అనమాట. శాస్త్రాన్ని చదివి చెప్పడం వేరే వాళ్ళకి. నిజంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు నిజంగా వాటిని పాటించే విధంగా చేయడం. మీరు చూసినట్లయితే ఎంతో మంది ఇస్కాన్‌లో వాళ్ళ పాత జన్మ, అంటే వాళ్ళు ఇస్కాన్‌కి రాకముందు ఇస్కాన్‌కి వచ్చాక చాలా వేరియేషన్ ఉంటుంది. చాలా చాలా వేరియేషన్. అది ప్రభుపాదుల వారి యొక్క కృప. శుద్ధ భక్తుల యొక్క కృప అది. సో నెక్స్ట్ మత్స్య అవతారం. ఒక జీవుడు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాక, భగవంతుడి గురించి పూర్తిగా మర్చిపోయాక, భగవంతుడి యొక్క సేవ ఏందని కంప్లీట్‌గా మర్చిపోయాక, నేను మళ్ళీ తిరిగి భగవంతుడికి ఎలా కనెక్ట్ అవ్వాలి, భగవంతుడి సేవకి ఎలా కనెక్ట్ అవ్వాలని తెలియజేసేదంటే ఒకటే ఒకటి స్పిరిచువల్ నాలెడ్జ్. అదే మన శాస్త్రాలు. అలాంటి శాస్త్రాలని తిరిగి రివైవ్ చేసేయడానికి వచ్చినవాడు మత్స్యావతారం. ఈ మత్స్యావతారంలో వచ్చి ఆ పోయినటువంటి శాస్త్రజ్ఞానం మొత్తం తీసుకొచ్చి మనందరికీ, ఈ మన జీవులందరికీ మళ్ళీ తిరిగి భగవంతుడితో కనెక్ట్ చేయడానికి ఏ విధంగా జ్ఞానం పడుతుందో దాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చిందండి ఈ అవతారం, మత్స్యావతారం. తర్వాత కూర్మ అవతారం. జనరల్ గా ఎవరికైనా డిటర్మినేషన్ కావాలి అంటే కూర్మ, ఈ డీటీకి మనం వర్షిప్ చేస్తే డిటర్మినేషన్ వచ్చింది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల యొక్క గురువు గారు, ఆయనకి కూర్మ అనేటువంటిది ఒక శాలిగ్రామ శిల ఉంది. కూర్మ గ్రామం కూడా ఉంది. అక్కడే మనకు శ్రీముఖలింగం దగ్గరే మనకు కూర్మ అవతారం, విష్ణుమూర్తి అవతారం కూడా ఉంది. విశాఖపట్నం దగ్గర, అది శ్రీకాకుళం విజయనగరం ఏరియాలో ఉంటుంది. శ్రీకాకుళం ప్రభుజీ మాది. శ్రీకాకుళం కదా, మీరు ఎక్కడైనా ఉండేది? ఆ ఊరి పేరు ఏం పేరు అండి? ఆ ఊరి పేరు ఏం పేరు? కూర్మ గ్రామం అంటారు. కూర్మ గ్రామం. కూర్మ గ్రామం రీసెంట్ గా క్రియేట్ చేశారు. కూర్మ గ్రామం కాదు, కూర్మ గ్రామం నాకు తెలుసు. అంటే అది ఇస్కాన్ వాళ్ళు శ్రీముఖలింగం ప్రభు. శ్రీకూర్మ అంటే నేను శ్రీకూర్మం కూడా ఉంది. ఎక్కడైతే ఈ కూర్మ అవతారం ఉంది, విష్ణుమూర్తి అవతారం, విష్ణుమూర్తి శ్రీకూర్మం ప్రభు. శ్రీకూర్మం కదా. గుడి మొత్తం టార్చైస్. చూడండి, అంటే భగవంతుడు మీరు అందరికి అనిపించింది మత్స్య అవతారం తీసుకొచ్చాడు, తాబేలు అవతారం తీసుకొచ్చాడు, ఇన్ని అవతారాలతో వచ్చారండి అని. చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వెరైటీ కావాలి. వెరైటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎంజాయ్మెంట్. అంటే ఇందాక నేను చెప్పాను, ఒక జీవుడి యొక్క కోరికని, ఈ భౌతిక యొక్క వాసన, ఇచ్చ, తుచ్చమైన కోరికల నుంచి తీసేసి తిరిగి ఆధ్యాత్మికమైన భగవంతుడితోటి ఒక సేవతో అనుసంధానం చేయడం చాలా చాలా కష్టతరమైనది. కానీ భగవంతుడు ఎలాంటి టాస్కులు తీసుకుంటున్నారు చూడండి. ఎవరు ఏ కోరికతో ఉన్నారో అర్థం కాదు, భగవంతుడికి అర్థం కావట్లేదు. కాబట్టి భగవంతుడు ఏం చేశారంటే, నేను అన్ని రూపాల్లో వస్తాను, ఎవరైనా దేనికి అట్రాక్ట్ అయినా పర్లేదు, వాళ్ళకి నేను గోలోక వైకుంఠ ధామాలు ఇచ్చేస్తాను అంటే. చూడండి, మత్స్య అవతారం ఇచ్చారు. కొంతమందికి అవతారం చూసి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, కొంతమంది కూర్మ అవతారం చూసి కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది. మనం ఇంకా ముందుకెళ్తే ధన్వంతర అవతారం. ధన్వంతర అవతారం అంటే ఇది మనకు రాక్షసులకి దేవతలకి ఆ అమృతాన్ని ఇచ్చేటప్పుడు రాక్షసులు మోసం చేసి దేవతలకి అమృతాన్ని దేవతలకు మాత్రం ఇవ్వడానికి అక్కడ ఈ అవతారం తీసుకొని వస్తారు, ధన్వంతర అవతారం. ఇది మోహిని అవతారం. ఇక్కడే మీరు ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో ఎవరికైనా కానీ ఎలాంటి కోరికలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తిరిగి భగవంతుడికి దగ్గరికి రావడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కొన్నిసార్లు భగవంతుడు స్వయం కొన్ని ఎల్యూర్మెంట్స్ ఇస్తారండి. ఎందుకంటే మనలో చాలా మంది అనుకోవచ్చు, మేము బాగానే భక్తి చేస్తున్నాము, మాకంతా బాగానే ఉంది, కానీ మాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అన్నట్టుగా చాలా మంది అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చాలా డీప్ రూటెడ్ గా ఉన్న ఫిలాసఫీ అండి ఇది. ఏంటంటే, ఎవరైనా కానీ లోపల ఒక మోటివేషన్ పెట్టుకొని, అంటే నేను ఇప్పుడు భక్తి చేయడానికి వచ్చాను, ఇందులో కూడా నా ఎంజాయ్మెంట్ వెతుక్కుంటాను అన్న కోరికతో ఉన్నవారు, నిజంగా నేను ఈ భౌతిక ప్రపంచంలో ఎంత తుచ్చమైన ఆనందాన్ని, తుచ్చమైనటువంటి పనులు ఎన్ని చేశాను, కనీసం ఇప్పుడు వచ్చి రియల్గా వచ్చి భగవంతుడికి సేవ చేద్దాం, ఆ భక్తి భావంతో ఉన్నవారికి, అలాంటి వారిని సెగ్రిగేట్ చేయడానికి అప్పుడప్పుడు భగవంతుడు ఇలాంటి అవతారం కూడా తీసుకొని వస్తారండి. అంటే ఎవరు పర్పస్తో ఉన్నారు, ఎవరు ఏ భౌతిక వాంఛలతో ఉన్నారు, అలాంటి వాళ్ళని సెగ్రిగేట్ చేయడానికి కూడా ఈ అవతారం తీసుకొని వస్తారండి. అందుకే భగవంతుడి యొక్క ఇంటెన్షన్స్ నమ్ముకున్నవారు, అంటే భగవంతుడు ఏ భావంతో ఉన్నారు, భగవంతుడు ఏది చేసినా మనకు మంచిగా చేస్తాడు అని భగవంతుడి యొక్క ఇంటెన్షన్స్ ని స్ట్రాంగ్ గా నమ్మితే ఇలాంటి ఎల్యూర్మెంట్స్ మనము దాసం అయిపోమండి. ఇక్కడ వీరు చూసినట్లయితే రాక్షసులు
మోహిని అవతారం రాగానే వాళ్ళందరూ వస్తారనమాట. వచ్చి వాళ్ళందరూ కలశ పాత్ర చూస్తారు. చూసి అది మాకిస్తరేమో అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మోహిని అవతారం ఇలాంటి అవతారం వచ్చిందో వాళ్ళందరూ, నేను ఫస్ట్ ఈ కలశాన్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అంటే వాళ్ళందరూ హి 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 వెళ్ళొచ్చు అని. చూడండి, వాళ్ళలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి దుర్గుణాలని భగవంతుడు స్వయంగా వచ్చి ఏ విధంగా డైవర్ట్ చేసి భక్తులకు సహాయం చేస్తున్నాడు. ఎందుకు ఇక్కడ భక్తులకు సహాయం చేస్తున్నాడు? ఒకే ఒక కారణం, వాళ్ళు భగవంతుడు ఏది చేసినా మా మేలు కోసమే చేస్తున్నారు అని చెప్పడానికి. ఇది వాళ్ళు పూర్తిగా నమ్మారు కాబట్టి వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చారు భగవంతుడు ఇక్కడ. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం సంగ్రహించాల్సింది ఏంటంటే, కొన్ని సార్లు భగవంతుడి సేవ కోసం మన అహంకారాన్ని పక్కన పెట్టైనా కానీ మనకు నచ్చని వాళ్ళతో కలిపి కోఆపరేషన్ చేయాలండి. కోఆపరేషన్ చేసి పనులు చేయాలి. దేవతలకి రాక్షసులంటే పడదు, కానీ ఆ సముద్ర మంత్రం చిలిగేటప్పుడు అటుపక్క రాక్షసులు ఉంటారు, ఇటుపక్క దేవతలు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు రాక్షసులు కూడా ఉండాలి. భగవంతుడు అంటున్నారు, మీరు అహంకారాన్ని పక్కన పెట్టి ముందు మీరు పని చేయండి అంటే తప్పకుండా వాళ్ళతో ఉండి చేయాల్సి వచ్చింది. అంటే మన జీవితంలో కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు నచ్చని వాళ్ళతో కోఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం చేసేటువంటి పనులు భగవంతుడి సేవగా మనం భావించినప్పుడు కొన్నిసార్లు లొంగాలి, తప్పదు. అది భగవంతుడి మీద ఆధారపడితే. కానీ ఎన్ని అవతారాలు తీసుకున్నా, ఎన్ని వేల కోట్ల జన్మలైనా కానీ భగవంతుడు ఎప్పుడు రాక్షసుల వైపు ఉండడు. భగవంతుడు ఎప్పుడు దేవతల వైపే. భగవంతుడి యొక్క గుణం మారదు. కానీ ఈ ప్రపంచంలో ఇవాళ ఒకరు మన వైపు ఉంటున్నారంటే రేపు ఇంకొకరి వైపు ఉంటారు. ఇక్కడ అన్ని డ్యూయాలిటీస్ ఇక్కడ మారిపోతూ ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క గుణం మారదు. అది భగవంతుడు మనకు చూపించడానికి వచ్చాడు. చూడు, ఈ ఈ ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఉన్నవి ఇన్ని కష్టాలు పడుతున్నావు. ఇన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కూడా నువ్వు ఇలాంటి వాళ్ళు ఇంకా నమ్ముతున్నావు. చూడు, నేను ఎప్పటికీ ఒకే స్టాండర్డ్ గా ఉన్నాను, నన్ను నమ్ముకో అని నీకు ఇండైరెక్ట్ చెప్పడానికి వచ్చాడు మనందరికీ ఇలాంటి అవతారాలతోటి. నరసింహ అవతారం మీ అందరికి తెలిసినటువంటి అవతారమే. చాలా ఫేమస్. ఇస్కాన్లో ఒకసారి దాడులు జరిగాయి. స్టార్టింగ్ పెట్టినటువంటి కొత్తలో అమెరికాలో బాంబులు వేశారు ఎవరో టెంపుల్స్ లో. అప్పుడే ఫస్ట్ టైం ప్రభుపాదుల వారు నరసింహ విగ్రహం పెట్టి నరసింహ మంత్రాన్ని ప్రతిరోజు మా ఉదయాన్నే మంగళారతి అంటే 4:30కి మనకు మంగళారతి స్టార్ట్ అవుద్ది. అందులో నరసింహ మంత్రం కూడా పలకాలి. నామస్తే నరసింహాయ ప్రహ్లాదనాదాయ అని ఉంటుంది. లాస్ట్ ఒక లైన్ ఉంటుంది, తవ కర కమలవరేనాంఖా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తాను భృంగా కేశవద్రుతం నరహరి రూప జై జగదీశ హరే జై జగదీశ హరే జై జగదీశ హరే జయో నరసింహదేవ్ జయో నరసింహదేవ్ నరసింహదేవ్ జయో నరసింహదేవ్ జయో ప్రహ్లాద్ మహారాజ్ జయో ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయో ప్రహ్లాద్ మహారాజ్. మన అదృష్టం కొద్దీ మన అహోబిలం ప్రహ్లాద్ బడి అక్కడే ఉంది. నరసింహస్వామి ఉగ్రస్తంభం నుంచి వచ్చినటువంటి ఉగ్రస్తంభం అక్కడే ఉంది. జ్వాల నరసింహం అంటే అక్కడ చీల్చిన తర్వాత చేతులు రక్తకొండ ఒకటి ఉంటుంది. ఆ నీళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు వెళ్తే అహోబిలంలో అక్కడ 9 నరసింహాలు ఉంటాయండి. ఉగ్ర నరసింహం, జ్వాల నరసింహం, వరాహ నరసింహం ఇందాక మనం చూసాం. తర్వాత కారంజ నరసింహం అంటే హనుమంతుడు రామవతారమే చూడాలి ఆయన. అందుకోసం నరసింహస్వామి బాణాలతో కనిపిస్తాడు. కారంజ అవతారం, అక్కడ కారంజ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఉంటారు. కారంజ నరసింహం. ఆ తర్వాత మాలోల నరసింహం అంటే లక్ష్మీదేవికి ఆనందాన్ని ఇచ్చారు. తర్వాత భార్గవ నరసింహ, పరశురాముడు వర్షిప్ చేశారు. యోగా నరసింహ, ప్రహ్లాదుడికి మహారాజుకి యోగ సిద్ధులు నేర్పించిన నరసింహ. తర్వాత ఛత్రవట నరసింహ అంటే ఒక ఛత్ర ఒక ఒక గొడుగులాగా ఉంటుంది అనమాట. ఆ చెట్టు కింద వెలిచాడు ఆయన, అలాంటి నరసింహ. తర్వాత ఛత్రవట నరసింహ. తర్వాత లక్ష్మీ నరసింహ, పావన నరసింహ. అక్కడ చూసి చెంచు లక్ష్మి అనమాట. అక్కడ గిరిజనులలో ఉన్నారు. లక్ష్మీదేవి ఆ గిరిజన కుటుంబంలో పుట్టుద్ది అనమాట, అంటే ఒక కోయవాళ్ళ కుటుంబంలో. అయితే నరసింహస్వామి అక్కడికి వెళ్ళి ఆ కోయవాళ్ళ కూతురుని చేసుకుంటారు. అంటే ఆవిడ లక్ష్మీదేవి అక్కడ జన్మించుద్ది. అందుకే అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ నరసింహస్వామి ఎలా చూస్తారంటే ఈయన మావాడండి, మా ఇంటి అల్లుడు అండి అంటారు. చెంచు లక్ష్మి చేసుకున్నారు. అక్కడ ఆ లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా చూస్తారు అనమాట. పావన నరసింహ మీరు ఎప్పుడైనా అహోబిలం వెళ్ళినప్పుడు చూడొచ్చు. సో నరసింహస్వామి యొక్క అవతారం మనకు తెలియజెప్తున్నది ఏంటంటే, ప్రహ్లాద మహారాజు పుట్టింది ఆయన ఒక మంచి భక్తుడైనా కానీ పుట్టింది ఒక రాక్షస కుటుంబంలో పుట్టాడు. మనందరికి అనిపించవచ్చు అండి,
నాకు ఈ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నా జీవితంలో ఇంకా ఏ కష్టాలు ఉండవండి, నేను చాలా ఆనందంగా ఉంటామండి అనేవాళ్ళు ఎవరు చేయొద్దండి? అనేవాళ్ళు ఎవరైనా చెప్పండి. ఈ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నాకు అన్ని కష్టాలు తీరిపోయినట్టండి అని. జనరల్గా మనకు అనిపించుద్ది. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనము నాకు ఈ ఒక్క ప్రాబ్లం తీరితేనో, లేదా ఒక మంచి కండిషన్స్ లో ఉంటేనో, లేకపోతే మంచి ఫెసిలిటీస్ ఉంటేనో, లేదా నాకు ఇంకా అన్ని మంచిగా అన్ని సమకూరితేనో అప్పుడు నేను భక్తి చేయడం చాలా బాగుంటుందండి, లేదంటే ఇప్పుడు భక్తి చేయలేకపోతున్నానండి అని మనం అనొచ్చు. కానీ ప్రహ్లాద మహారాజు ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే, ఆయన పుట్టినటువంటి కుటుంబం రాక్షస కుటుంబం, చుట్టూ ఉన్నటువంటి మనుషులు రాక్షసులు, హింసిస్తున్నది సొంత తండ్రే, చదువు చెప్తున్నటువంటి గురువులు వాళ్ళని హింసిస్తున్నారు, అతన్ని హింసిస్తున్నారు. వీటన్నిటి మధ్యలో కూడా భక్తికి ఏది అడ్డు కాదు. నిన్న మనం చెప్పుకున్నాం, సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. భక్తి ఎలా ఉండాలి? అహైతుకి, ఏదో ఈ కారణం జరిగితే నేను భక్తి చేస్తాను అలా కాదు. అప్రతిహత, ఏదో ఇది అడ్డంకి వచ్చిందని భక్తిని ఆపేస్తున్నాను అలా కాదు. నీకు అడ్డంకులు వచ్చినా ఎలాంటి కారణాలు లేకుండా నాకేదో అవసరం లేదు కృష్ణ, నీ ఆనందమే నాకు చాలు అని చెప్పగలగాలి. అది నిజమైనటువంటి భక్తి. అదే అహైతుకి అప్రతిహత భక్తి అంటారు. కాబట్టి ప్రహ్లాద మహారాజు మనకందరు చెప్తున్నారంటే, భక్తి చేయడానికి అది టైం, ప్లేస్, సర్కమ్స్టెన్సెస్, మన పరిస్థితులు, మనం ఉన్నటువంటి ప్లేస్, మనకు ఉన్నటువంటి సమయం ఏది అడ్డంకేం కాదు. జస్ట్ నేను ఇప్పుడు భక్తి చేయాలనుకున్నప్పుడు ఒక రకమైనటువంటి శక్తి భగవంతుడు మనకిస్తాడు భక్తుల యొక్క కృప రూపంలో. అది నరసింహవతారం నుంచి మనం తెలుసుకోవచ్చు అండి. దానికి ప్రూఫ్ అదే. ఒక భక్తుల్ని కాపాడడానికి మనం అందరం అనుకోవచ్చు, నరసింహస్వామి అంత పెద్ద నరసింహస్వామి ఇప్పుడు మమ్మల్ని కాపాడడానికి వస్తాడంటే ఎన్నో ఉదంతాలు ఉన్నాయి ఎప్పటికి కూడా. అవి చెప్పుకుంటే చాలా, మనం ఒకసారి ఆ క్లాస్ కూడా తీసుకున్నాం నరసింహ చతుర్దశి రోజు. ఆ వీడియో మీరు చూడొచ్చు మన అచింత బలరాం దాస్ మీరు ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే. నరసింహస్వామి ఇప్పటికి కూడా ఆయన కనిపిస్తున్నాడు అని. నరసింహస్వామి రావడానికి ఏదో అక్కడ ఉన్న పెద్ద పెద్ద భక్తులు అవసరం లేదండి. నరసింహస్వామి రావడానికి అటుపక్క ఒక చిన్న ప్రహ్లాదుడు ఉంటే చాలు, నరసింహస్వామి వచ్చేస్తాడు. నరసింహస్వామి రావడం మనం ఏది పెద్ద పెద్ద ఇది చేయాల్సిన అవసరం లేదు. ప్రహ్లాదులు అంటే చిన్న భక్తి చేసినా కానీ చాలు, మనం కొంచెం భక్తి చేసినా కానీ చిన్న ప్రహ్లాదుడి కోసమైన నరసింహస్వామి వచ్చేస్తాడు. నెక్స్ట్ వామన అవతారం. ఇది చాలా మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్ అండి. సో వామన అవతారంలో మనకేం చెప్తున్నారంటే, ఇక్కడ మీరు బలి మహారాజ్ అంటున్నారు, కృష్ణ నువ్వు ఏదో నేను నా భూలోకాన్ని జయించాను, పైన స్వర్గలోకాన్ని కూడా తీసేసుకున్నాను, నేను ల్యాండ్ ఎక్విజిషన్ ఉండిపోయాను, అంటే అన్ని భూములను ఆక్రమించే పనిలో ఉన్నాను. కానీ ఆ పనిలో ఉంటూ ఉంటూ నాకు తెలియకుండానే నేను నీకు 3 అడుగులు ఇచ్చాను. 3 అడుగులు అంటే ఏదో నీకు జస్ట్ ఇచ్చేసేవని కదా అని. కానీ నువ్వు ఒక పాదంతో పైనున్న లోకాలు, ఇంకొక పాదంతో కిందన్న లోకాలను ఆక్రమించేశావు, ఇక 3వ పాదం అడిగావు. అది నేను ఎక్కడ ఉంచాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది కృష్ణ, నువ్వు వచ్చింది ఒక పనిష్మెంట్ ఇవ్వడానికి. భగవంతుడు ఈ ప్రపంచంలో ఎవరన్నా పనిష్మెంట్ ఇస్తే అది చిన్న చితక పనిష్మెంట్, కానీ భగవంతుడు పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుందో కూడా చెప్పబడింది ఇక్కడ. నీ పనిష్మెంట్ కృష్ణ అది సుప్రీం పనిష్మెంట్, అది నాకు నీ యొక్క మెర్సీ, నీ యొక్క కృపతో సమానం, అది కృపగా తీసుకుంటాను, నేను నీకు కంప్లీట్ గా శరణాగతి అయిపోతున్నాను అని చెప్పి ఆ పాదాన్ని నా తల మీద పెట్టు అని వామన అవతారంలో బలి మహారాజుకి ఆ పాదాన్ని ఆయన మీద పెట్టుకుంటారండి. అఫ్ కోర్స్ ఆ తర్వాత కింద పాతాళలోకం వెళ్ళినప్పటికీ కూడా అక్కడ డోర్ కీపర్ గా భగవంతుడు వస్తాడు. ఎందుకంటే అరే నాకు భక్తుడు సరెండర్ అయ్యాడు, నేను కూడా తనకు సరెండర్ అవ్వాలని చెప్పి అక్కడ పాతాళలోకం ఉన్న రాజ్యానికి, బలి మహారాజు ఉన్నటువంటి రాజ్యానికి, ఆ రాజ్యాన్ని డోర్ కీపర్ గా భగవంతుడు వెళ్తాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఏదైనా దండనిచ్చినా కానీ అది సుప్రీం దండన. అంటే మనం ఇచ్చేటువంటి ఏ శిక్ష ఉన్నా కానీ అది నువ్వెంతే ఏ శిక్షలు వేస్తావే, ఏదో నార్మల్ చిన్న చిత్త శిక్షలు వేస్తావు, కానీ భగవంతుడు ఇచ్చే శిక్షలు ఎలా ఉంటుందో అది కూడా సుప్రీం. అందులో కూడా భగవంతుడిని మించిన వాళ్ళు ఎవరు లేరు అని మనకు చూపించడానికి వచ్చింది అవతారం. నెక్స్ట్ పరశురామ అవతారం. ఇక్కడ క్షత్రియులందరూ వాళ్ళు పాలనలో ఇప్పుడు ఎలాగైతే చాలా నాస్టిగా పరిపాలిస్తున్నారో అంతకన్నా నాస్టిగా పరిపాలిస్తున్నారు అనమాట రాజ్యాలని. అలాంటి క్షత్రియులను సంహరించడానికి వచ్చినటువంటి అవతారం ఒకే ఒక అవతారం పరశురామ అవతారం. చాలా క్రోధ రూపమైనటువంటి అవతారం. అంటే చూడండి, మీరు అనుకోవచ్చు మీరందరూ పెద్ద క్షత్రియులు, మేము అన్ని చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. కానీ ఆ ఒక్క ఖడ్గంతో ప్రపంచంలో ఉంటే అన్ని క్షత్రియులను సంహరించేశాను. అది భగవంతుడు స్వయంగా చూపించడానికి వచ్చాడు. అంటే ఇందాక చెప్పాను కదా, ఎవరు ఏ ఫామ్ కి అట్రాక్ట్ అవుతారో అర్థం కాదు జీవుడు అనేవాడు. అందుకోసం భగవంతుడు ఇన్ని అవతారాలతో వచ్చారు. కొంతమందికి ఫైటింగ్ స్పిరిట్ అంటే ఇష్టం, సో ఈ అవతారానికైనా అట్రాక్ట్ అవ్వచ్చు అని. నెక్స్ట్ వ్యాస.
ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు శాస్త్రాలని, వేదాలని, పురాణాలుగా, ఇతిహాసాలుగా వీటన్నిటిగా విడమర్చి మనకి ఇచ్చారు. ఎందుకంటే ఒక్కోసారి మనకి ఎవరన్నా అమ్మ మనకు అన్నం పెట్టేటప్పుడు ఏదైనా చపాతీ కానీ ఏదైనా ఉన్నప్పుడు డైరెక్ట్ మనం తింటే అర్రదని ముక్కలు చేసి పెట్టుద్ది అనమాట. చపాతీ కానీ లేదంటే అరటిపండు అయినా కానీ ముక్కలు చేసేస్తుంటుంది, అంటే మనకి ఈజీగా నమలడానికి. అదే విధంగా మనకు శాస్త్రాలను అర్థం చేసుకోవడం కష్టమవుతుందని చెప్పి వాటిని పురాణాలుగా, కావ్యాలుగా, ఇతిహాసాలుగా వాటిని చిన్న చిన్న కథలుగా చేసి మనకి ఇచ్చారనమాట. అది వ్యాస అవతారం. నెక్స్ట్ శ్రీరామ అవతారం. రామ అవతారాలు మనం తెలుసుకోవాల్సినటువంటిది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఎంత ధర్మంగా బతికినా గానీ ఇక నీ కష్టాలు తప్పవు అని చెప్పడానికి అవతారం అండి. ఎంత గొప్ప తండ్రి అండి రాముడికి ఉంది, ఎంత మంచి భార్య అండి, ఎంత మంచి తల్లి అండి, ఎంత మంచి తమ్ముడు అండి ఉంది అతనికి. మరి అలాంటి తమ్ముడిని సీతాదేవి అనుమానించింది, లక్ష్మణుడిని. సీతాదేవి రాముడి కోసం ఎదురు చూస్తే రాముడు అగ్ని ప్రవేశం చేయమన్నారు. సరే తీరా అంతా అయిపోయిన తర్వాత ఎవరో ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని అడవులు పంపించేశాడు తిరిగి. కైకేయి తన సొంత తల్లి కన్నా కూడా ఎక్కువగా ప్రేమించింది రాముణ్ణి. మరి మంతర మాటలేని రాముని తిరిగి అడవులు పంపించేసింది. అంటే మీరు చూడండి, ఆ తర్వాత కైకేయి చాలా బాధపడింది అనుకోండి, ఆ తర్వాత సీతాదేవి కూడా చాలా బాధపడింది లక్ష్మణ్ అన్న తర్వాత. అడవులకు పంపించేసిన తర్వాత రాముడు కూడా బాధపడ్డాడు. ఇవన్నీ కూడా బాధపడుతున్నారు వాళ్ళని, కానీ ధర్మాలు నిర్వర్తిస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఎంత ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు కష్టాలను దాటేలేవు, వాటి ఖచ్చితంగా ఉండాల్సిందే అని మనకి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఎంత క్విక్ అయితే అంత క్విక్ గా, ఎక్కడైతే ధర్మనిష్టగా ఉండి ధర్మాలు పాటించాలి అని, ఓకే నువ్వు ధర్మాలు పాటిస్తున్నప్పటికీ కూడా పరో ధర్మాన్ని వర్తించు అని మనం 2 శ్లోకాలు చెప్పుకున్నాం. అది భక్తి. అలాంటి భక్తి చేస్తూ క్విక్ గా గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పడానికి రామవతారం అండి. నెక్స్ట్, నేను అన్నిటికీ శ్లోకాలు పెట్టలేదు, కానీ ఈ అవతారానికి శ్లోకం పెట్టాను. ఎందుకు పెట్టాను ఎవరన్నా చెప్తారా? మీ అందరి క్లూ అంటే 4 లైన్లో ఉంది క్లూ. ఎనీవన్, ఎవరైనా? మిగిలిన అవతారాలకి ఏ అవతారాలకి తేడా ఏంటి? 4 లైన్లో ఉంది క్లూ. భగవాన్ కాబట్టి. వెరీ నైస్ అండి, చాలా చాలా చక్కగా చెప్పారు. మిగిలినటువంటి అవతారాలన్నీ భగవంతుడు తీసుకున్నటువంటి అవతారాలు, కానీ ఇక్కడ స్వయం భగవాన్ డైరెక్ట్ గా మిగిలిన వాటిలో ఎక్కడ భగవాన్ అని రాయలేదు. మీరు భాగవతంలో, నేను శ్లోకాలని పెట్టలేదు, మీరు శ్లోకాలు చూసుకున్న తర్వాత అయినా కానీ ఏ శ్లోకంలో ఏ అవతారం కూడా భగవాన్ అని రాయరు. ఇక్కడ మాత్రం భగవాన్ అని రాశారు. కృష్ణ భగవాన్, అది కృష్ణ భగవాన్ ఎవరు మనం తెలుసుకున్న తర్వాత ఎలా అవుతారు కృష్ణ బలరాం. తర్వాత బుద్ధ అవతారం అండి. బుద్ధ అవతారం ఎలా అంటే జనాలందరూ జంతువుని చంపడానికి రెడీ అయిపోయారండి, బీభత్సంగా తినేస్తున్నారు. బ్రాహ్మణులు ఎవరు తేడా లేకుండా అందరు తినేస్తున్నారు. అప్పుడు మీరు వేదాలు ఇంకా ఎవరు పాటించట్లేదని చెప్పి వీళ్ళందరినీ డైవర్ట్ చేయాలని వాళ్ళందరికీ ఒక అథిస్టిక్ ఫిలాసఫీ ఇచ్చారండి భగవంతుడు బుద్ధ అవతారంలో వచ్చి. సరే భగవంతుడు ఎవరు లేరు, పక్కన పెట్టండి, నన్నే పూజించండి, అహింసో పరమో ధర్మ అని చెప్పి అహింస పరమో ధర్మాన్ని పెట్టాడండి. అఫ్ కోర్స్ అది ఎప్పుడు నిలబడదు, అట్లీస్ట్ టెంపరీగా తాత్కాలికంగా వాళ్ళందరిని ఆపడానికి అవతారం వచ్చింది. సో భగవంతుడు బుద్ధ అవతారంలో వచ్చినప్పటికీ కూడా మనం బుద్ధుడి యొక్క ఫిలాసఫీ ఫాలో అవ్వం. ఎందుకంటే బుద్ధుడి ఫిలాసఫీని మాడిఫై అయిన తర్వాత చాలా ఫిలాసఫీస్ వచ్చాయి. భగవంతుడి తర్వాత ఆది శంకరాచార్య రూపంలో వచ్చి మోనిజం ఉంచాడు, అది మనం ఫాలో అవ్వం. తర్వాత మనం వచ్చిన రామానుజాచార్య, మధ్వాచార్య ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీని ఫాలో, అది నిజమైన ఫిలాసఫీ. దాన్ని కూడా మాడిఫై చేసి లేటెస్ట్ గా మనకి ఇచ్చినటువంటి ఫిలాసఫీ కలియుగ జనాలు చైతన్య మహాప్రభు అచింత్య భేద అభేద తత్వ. అంటే మనము అట్ ది సేమ్ టైం భగవంతుడికి ఏ లక్షణం ఆ లక్షణాలు మనకుంటే, కానీ భగవంతుడు విభు, మనం అను. ఎలాగైతే ఒక ఎంటైర్ సముద్రంలో నీటి మొత్తం ఉపదనం ఉంటుందో, సముద్రంలో ఒక డ్రాప్ కూడా ఉపదనం ఉంటుంది. సముద్రంలో ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కి ఏ లక్షణం ఉంటుందో సముద్రం కూడా అదే లక్షణం ఉంటుంది. కానీ డ్రాప్ ఆఫ్ వాటర్ అది పెద్ద ఓషియన్. అలాగే ఒక పెద్ద ఫైర్ లో ఒక చిన్న నిప్పు కణికకు అంతే ఫైర్ ఉంటుంది, మంట గుణం ఉంటుంది, అది కాల్చే గుణం ఉంటుంది, పెద్ద ఫైర్ కూడా కాల్చే గుణం ఉంటుంది. కానీ పెద్ద ఫైర్, ఇది చిన్న నిప్పు కణాన్ని ఆరిపేయచ్చు, పెద్ద ఫైర్ మనం ఆరిపేయలేం. ఆ విధంగా ఒక జీవుడికి భగవంతుడికి తేడా చెప్పబడారు చైతన్య మహాప్రభు. ఏ విధంగా ఇద్దరు భేద అభేద, ఏ విధంగా భేదం ఉంది, ఏ విధంగా భేదం లేదు అని చెప్పబడారు. అది నిజమైనటువంటి అన్ని ఫిలాసఫీని కంక్లూడ్ చేసినటువంటి ఫిలాసఫీ చైతన్య మహాప్రభు ఫిలాసఫీ. నెక్స్ట్ కలికి అవతారం, ఇది రానున్నది. ఇక్కడ మీరు చూసినట్లయితే బుద్ధ అవతారము ఒక ప్రభుపాదుల వారు రాస్తారు 2100 సంవత్సరాల క్రితం వచ్చింది.
కానీ ఈ మనకి చెప్పినటువంటి ఈ భాగవత శాస్త్రం ఏదైతే ఉందో 5,000 సంవత్సరాల క్రితం చెప్పబడింది, వ్యాస మహర్షి రాసింది. అంటే 5,000 సంవత్సరాల క్రితమే ప్రిడిక్ట్ చేశారు బుద్ధావతారం వస్తుంది అని. చూడండి మన శాస్త్రాలు ఎంత ప్రిడిక్షన్తో ఉన్నాయో. ఇంకా ప్రిడిక్ట్ చేశారు కలికి అవతారం. ఏ కుటుంబంలో పుడతారు, ఎవరికి పుడతారు కూడా చెప్పబడింది మన భాగవతంలో. అది ప్రామాణికత అంటే. ఒకసారి ఒక భక్తుడు అడిగారు, కలికి అవతారం వచ్చినప్పుడు ఎవరైనా మన భక్తులు ఉంటారా అంటే, మనం చూస్తాం భక్తులు అని ప్రభుపాదులు వారు అడిగితే ప్రభుపాదులు వారు అన్నారు, మనం ఎవరిని చూడం. ఎందుకంటే అప్పటికల్లా మన భక్తులందరూ ఇస్కాన్ భక్తులందరూ కూడా భగవద్ధామకి వెళ్ళిపోయి ఉంటారు, గోలోకధామకి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్తారన్నమాట ఈ మిషన్ జాయిన్ అయిన వాళ్ళందరూ. మరి కలికి వచ్చి ఏ మెసేజ్ ఇస్తాడు అని అడిగారు. మెసేజ్ ఇవ్వడాలంటే ఏముండవు కలికి అవతారంలో, ఆల్రెడీ మెసేజ్లను ఇచ్చేసారు ఇంతకుముందు అవతారాల్లో. కలికి అవతారం మెసేజ్ ఉండదు, చాపింగ్, నరికేయడం అందరినీ. అంటే ఇంకా అప్పుడు అందరూ దుష్టులే ఉంటారు, ఎక్కడో ఒకరు ఇద్దరు వైష్ణవులు ఉంటారు, అలాంటి వాళ్ళని భగవంతుడు కాపాడతాడు. సో కాబట్టి కలికి అవతారం వచ్చేందుకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, హరినామం జపించి మనం భగవద్ధాంకి వెళ్ళిపోదాం. ఇవి 22 అవతారాలండి. అయితే మీ అందరికీ ఒక ప్రశ్న ఇందాక అడిగాను, ఈ 22 అవతారాలు ఎందుకని మిగిలిన అవతారాలు ఎందుకు లేవు అని. ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? ఓకే, భగవంతుడికి ఒక రివర్ ఎలాగైతే ఫ్లో అవుతుందో అందులో ఎన్ని అలలు ఉంటున్నాయో అన్ని అవతారాలు ఎప్పటికీ ఉంటాయి. ఈ అవతారాలన్నీ కూడా ఇప్పుడు మీరు చూసినటువంటి అవతారాలన్నీ కూడా ఏదో అప్పటికప్పుడు మేనిఫెస్ట్ అని కాదు, ఇవి ఎటర్నల్ ఎప్పటికీ ఉంటాయి అవతారాలు. మత్స్యలోకంలో, కూర్మలోకంలో, ఇలాంటి నరసింహలోకంలో, వామనలోకంలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ అవతారాలు. కానీ ఆ టైం వచ్చినప్పుడు ఇక్కడ మేనిఫెస్ట్ అవుతాయి. ఈ అవతారాలు ఎందుకు తీసుకున్నారు అంటే స్పెసిఫిక్ గా ఇవి ఈ కలియుగ జీవులకి చాలా సందేశాలు ఇవ్వడానికి వచ్చినటువంటి అవతారాలు. ఈ అవతారాలు మనం తెలుసుకొని మన భగవద్ధామానికి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే మనకి ఎంతవరకు అయితే అవసరమో అలాంటి అవతారాలను ఇచ్చారు వాటికి మన వ్యాస మహర్షి. సో తర్వాత ఈ శ్లోకం అండి, ఎంపరర్ శ్లోక. ఇక్కడ కృష్ణుడు బొమ్మ పెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. ఓకే, దీని చక్రవర్తి శ్లోకం అంటారండి, ఎంపరర్ శ్లోక అంటారు. ఉన్నటువంటి భాగవతం 18,000 శ్లోకాలలో ఈ శ్లోకం ఎంపరర్ శ్లోక, చక్రవర్తి శ్లోకం. ఎంపరర్ అంటే ఎవరండి? అన్ని రాజ్యాలని సంహరించి అన్ని రాజ్యాలు తానే అధినేతగా ఉండేవారు. ఇదే విధంగా అన్ని శ్లోకాలను డిఫీట్ చేస్తూ ఈ శ్లోకం ఉంది. ఈ ఒక్క శ్లోకం చెప్పించడానికి, ఈ ఒక్క శ్లోకాన్ని అనాలిసిస్ చేయడానికి కృష్ణ సందర్భాన్ని జీవగోస్వామి రాశారండి. దాని మీద ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు మన జీవగోస్వామి రాసినటువంటి బుక్కుల మీద అధ్యయనం చేయడానికి. ఈ ఒక్క శ్లోకాన్ని చెప్పడానికి దాదాపుగా 5-6 గంటలు పట్టుద్దండి. ఏతే అంటే ఏంది, చా అంటే ఏంది, అంశ అంటే ఏంది, కళ అంటే ఏంది, పుంస అంటే ఏంది, ఒక్కొక్క పదాన్ని వివరించడానికి నేను అంత టైం ఏం తీసుకోను. మనకు ఆల్రెడీ సమయం అయిపోయింది. ఇప్పుడు ఒక 5 minutes లో వైండప్ చేద్దాం. ఈ శ్లోకాన్ని అందరూ ఒకసారి పలకండి. ఏతే చ అంశ కళ పుంస కృష్ణాస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగే యుగే ఏతే చ అంశ కళా పుంస. ఏతే అంటే ఇవన్నీ ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి 22 ఉన్నటువంటి అవతారాలు. చా చా అంటే 22 అవతారాలు కాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కలిపి, ఇంకా అంశ. అంశ అంటే పోర్షన్స్. భగవంతుడు ఇంకేమైనా పోర్షన్స్ తీసుకుంటే కళ, ఆ పోర్షన్స్ యొక్క పోర్షన్స్, ప్లినరీ పోర్షన్స్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పుంస. పుంస అంటే ఏవైతే గర్భోదక్ష విష్ణు మనం చెప్పుకున్నామో, మహావిష్ణు, ఈ భౌతిక ప్రపంచంలో విష్ణు వస్తారు, ఆ గర్భోదక్ష విష్ణు ఉన్నట్టు అవతారాలు ఇవన్నీ కూడా. అంటే కృష్ణుడితో సంబంధం లేదు, కృష్ణుడు ఉంటారు, ఆ కృష్ణుడి భౌతిక ప్రపంచంలో వచ్చిన తర్వాత మహావిష్ణు గర్భోదక్ష విష్ణుగా మారుతారు. ఈ గర్భోదక్ష విష్ణు నుంచి వచ్చినటువంటి అవతారాలు ఇవన్నీ కూడా. కానీ కృష్ణాస్ అంటే ఈ శ్లోకం 28వ శ్లోకము. ఇంతకు ముందు ఉన్నటువంటి శ్లోకాలన్నీ అవతారాలు చెప్తారు, ఇంతకు ముందు ఉన్నటువంటి శ్లోకాలని అవతారాలు చెప్తారు. ఈ శ్లోకంలో ఫస్ట్ లైన్ కూడా ఇంకా అవతారాల గురించి చెప్తారు. ఏతేచ అంశ కళా పుంస అంటే అన్ని అవతారాల గురించి చెప్తారు. ఈ 2వ లైన్ నుంచి రియల్ గేమ్ స్టార్ట్ అవుద్ది. కృష్ణాస్, కృష్ణుడి గురించి చెప్తారు. కృష్ణాస్ తూ తూ అంటే ఫుల్ స్టాప్. ఎస్, ఈ అవతారాలన్నిటికీ ఇంకా ఫుల్ స్టాప్. ఇక్కడి నుంచి గేమ్ చేంజ్ అయిపోతుంది. ఏంట్రా గేమ్ చేంజ్ అయింది? కృష్ణాస్తు భగవాన్ స్వయం. ఇది ఎంపరర్ శ్లోక. అంటే ఉన్నటువంటి అన్ని అవతారాలన్నీ కూడా కృష్ణుడి నుంచే వచ్చాయి, కానీ కృష్ణుడు భగవంతుడు, స్వయం భగవానుడు అని మనకు చాలా స్పష్టంగా చెప్తుంది ఈ శ్లోకంలో. ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగే యుగే. అందరూ అంటారు కృష్ణుడు వచ్చింది శత్రువులను సంహరించడానికి, భక్తుల్ని పరిరక్షించడానికి. అఫ్ కోర్స్ భగవద్గీతలో చెప్పారు శత్రువుని సంహరించడానికి. శత్రువుని సంహరించడానికి అయితే ఏదో కృష్ణుడు ఒక అవతారం తీసుకొని వచ్చి అందరినీ ఒక కలిగేలాగా వచ్చి అందరిని చంపేసేయచ్చు.
భక్తులను పరిరక్షించడానికి అయితే ప్రభుపాదులు లాంటి ఒక్కరు వచ్చేసి భక్తులందరికీ మనకు హరినామం ఇచ్చి పరిరక్షణ చేసేయచ్చు. కానీ కృష్ణుడు వచ్చిన పర్పస్ ఏంటంటే తాను అన్ని లీలలని అలా చేస్తూ బృందావనంలో వ్రజవాసుల మధ్యలో వాళ్ళ మధ్యలో ఉంటూ వాళ్ళ 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 ప్రేమను వాళ్ళ అనుభవం చెందుతూ ఆ ప్రేమని ప్రపంచం మొత్తం పంచడానికి, ఆ రసాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ఆ లీలల ద్వారా అందరితో మిమ్మేకం అయిపోవడానికి, అలాంటి వాటి కోసం కృష్ణుడు వచ్చాడు. ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగే యుగే, వాళ్ళందరినీ మృదయంతి యుగే యుగే. ఇక్కడ మృదయంతి అంటే పురుష అవతారాలు. ఇందాక మనం చెప్పిన విష్ణు అవతారాలు, ఇందాక మనకు 22 అవతారాలు, అవి యుగంలో వస్తుంటాయి అని. కానీ అన్ని అవతారాలు అన్నిటి కూడా టాప్ మోస్ట్ ఎవరండి? కృష్ణాస్తు భగవాన్ స్వయం అని ఇక్కడ చెప్పండి. అందుకే ఈ శ్లోకాన్ని చక్రవర్తి శ్లోకం, ఎంపరర్ శ్లోకం, అన్ని శ్లోకాలను డిఫీట్ చేస్తుంది ఇంకా. సో తర్వాతకి వెళ్దాం. సరే, ఇప్పటి వరకు మనం ఎన్నో అవతారాలు చెప్పుకున్నాం, ఇప్పటి వరకు మనం కృష్ణుడి స్వయం భగవాను ప్రకటించుకున్నాం. ఇకపోతే విరాట్ రూపం ఎందుకు వచ్చిందని. ఎందుకంటే చాలా మంది ఉంటారండి, మాకు ఈ అవతారాలు మేము నమ్మమండి, మా కృష్ణుడు కూడా మేము నమ్మమండి అంటారు. కానీ వాళ్ళు ప్రకృతిని నమ్ముతారు, కనిపించే సూర్యుని నమ్ముతారు, చంద్రుని నమ్ముతారు, వీటన్నింటి నమ్ముతారు. సరే, అలాంటి వాళ్ళకైనా కానీ నమ్మడానికి విరాట్ రూపం అంటే భగవంతుడి విశ్వం మొత్తం కూడా భగవంతుడి యొక్క అవతారం. మీకు ఆ సంగతి తెలుసా? భగవంతుడి యొక్క ఆకారమే. భగవంతుడి యొక్క పాదాలు పాతాళ లోకం, భగవంతుడి యొక్క హెడ్ బ్రహ్మలోకం, మధ్యలో మనం ఉన్నది భూలోకం, ఇంకా పైకి వెళ్తే మహర్లోకం, విష్ణులోకం, ఇవన్నీ ఉంటాయి అనమాట. విష్ణులోకం అంటే తపోలోకం, జనలోకం, అది విష్ణులోకాలు పైన పైన ఉంటాయండి. ఇవన్నీ కూడా విరాట్ రూపం. అంటే భగవంతుడు తన విరాట్ రూపంతో కూడా మీరు ప్రకృతిని చూస్తున్నా కానీ అది కూడా నేనే అని ఇండైరెక్ట్ చెప్తున్నాడు. ఇక్కడ ఈ విరాట్ రూపం ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ ఫోటో ఎందుకు పెట్టానంటే, మీరు చూసిన తిరుపతికి వెళ్తే తిరుపతి యొక్క కొండలు మీరు దూరం నుంచి చూసినట్లయితే విష్ణుమూర్తి యొక్క ఫేస్ ఎలా ఉంది అలా ఉంటుందండి. ఇదైన చిన్న గడ్డం, ఇదైన పెదాలు, ఇది ముక్కు, ఇవి కళ్ళు, ఇవి తిరునామాలు, ఇది ఆయనకున్నటువంటి క్రోన్, భగవంతుడికి ఉన్నటువంటి కిరీటం. అంటే ఇది ఒక ఉదాహరణ చెప్పడానికి, ఈ విధంగానే ఈ యూనివర్స్ మొత్తం కూడా భగవంతుడి యొక్క ఆకారంతో ఉంది. సూర్యచంద్రుడు భగవంతుడి యొక్క కళ్ళు, తెలుసా మీకు ఆ సంగతి? అందుకే మనం బయట ఏ తప్పులు చేసినా ఒకటి గుర్తుంచుకోండి, భగవంతుడు మనం 2 కళ్ళతో చూస్తున్నాడు. పగటిపూట సూర్యుడిగా, రాత్రిపూట చంద్రుడిగా, మనం ఏ తప్పులు చేసినప్పటికీ కూడా. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందంటే అనుక్షణం భగవంతుడు నన్ను చూస్తున్నాడు, నేను భగవంతుడి శరణులు భగవంతుడు చెప్పినట్టు నడుచుకుంటాను అని మనం అర్థం చేసుకోవాలి. ఇవ్వండి 22 అవతారాలన్నీ ఇక్కడ ఫోటోలాగా పెట్టారు. ఇకపోతే లాస్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు 5వ క్వశ్చన్ లో భగవంతుడికి లీలావతారాలు చర్చించుకున్నాం. 6వ క్వశ్చన్, భగవంతుడు తన స్వధామాన్ని తిరిగి వెళ్ళాక ధర్మ నియమాలు ఎవరిని ఆశ్రయించాయి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాదిభిః సహ కలౌ నష్ట దృశామేవ పురాణర్కో అధునోదిత. నిన్న మనము ఆధ్యాత్మ దీపం ఒకటి చెప్పుకున్నాం, భాగవతాన్ని దీపంతో పోల్చారు. మరి ఇక్కడ పురాణ అర్కో అధునోదిత, ఇక్కడ సూర్యుడితో పోల్చారనండి భాగవతాన్ని. అంటే భగవంతుడు తన స్వధామాన్ని తిరిగి వెళ్ళిపోయాక ఈ కలియుగ ప్రజలందరూ వాళ్ళు మాంసాన్ని తినడానికి, మోసాలు చేయడానికి, వ్యభిచారాలకి, మత్తులకి, మందులు తాగడానికి, మోసాలు చేయడానికి పూనుకొని చాలా అంధకోపంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక షైనింగ్ లైట్ లాగా ఇచ్చింది భాగవతం. పురాణ అర్కో అధునోదిత అంటే ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయిస్తాడో ఆ విధంగా కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ కలియుగానికి ఈ భాగవతం ఉదయించింది. వ్యాస మహర్షి రచించాడు దాన్ని. ఆ ధర్మ నియమాలన్నీ ఆ భాగవతంలో షెల్టర్ తీసుకున్నాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారండి. ఈ భాగవత పురాణం సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంటుంది. మరియు శ్రీకృష్ణుడు తన స్వస్థానానికి బయలుదేరిన వెంటనే ధర్మం, జ్ఞానం మొదలైన వాటితో కలిసి ఉద్భవించింది భాగవతం. కలియుగంలో అజ్ఞానం అనే దట్టమైన చీకటి కారణంగా ఆధ్యాత్మిక దృష్టిని కోల్పోయిన వ్యక్తులు ఈ పురాణం నుండి వెలుగు పొందుతారు. అంటే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఆధ్యాత్మిక కోణం అంటే ఏంది, ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంది, అంధకోపములు అంటే ఏంటి, దీని నుంచి బయటికి ఎలా పడాలి, బయటికి వెళ్ళడానికి సాధనం ఏంటి, తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని ఆశ్రయించాలి, భక్తులని ఎలా ఆశ్రయించాలి, భక్తి ఎలా చేయాలి, ఆ సాంగత్యంలో ఉంటూ మనల్ని మనం ఎలా పెంపొందించుకోవాలి, వీటన్నిటికీ ఆన్సర్లు ఇచ్చింది భాగవతం. ఇలాంటి భాగవతాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం 1 గంట సేపు అయినా కానీ పఠించాలండి. అట్లీస్ట్ మనకు అంత సమయం లేకపోతే ఎవరైనా చెప్తున్నప్పుడైనా కానీ మనం భగవద్గీత, భాగవత గ్రంథాలని కనీసం ఎవరైనా చెప్తున్న వినడానికైనా మనము సమయాన్ని కేటాయించాలి. ఎందుకు?
ఇక్కడే చెప్పబడింది. ధర్మ నియమాలన్నీ ఇలాంటి శాస్త్రంలోనే ఉన్నాయి. మనకు తెలుస్తుంది, టార్చ్ లైట్ ఆన్ అవుతుంది మనకు ప్రతి ఒక్కరికి. మీరు చూడండి, ఒక రూమ్ లోకి వెళ్ళి బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏ వస్తువు ఎక్కడుందో, అక్కడ పాము ఉంటుందో, అక్కడ ఇంకేది ఉంటుందో మనకు తెలియదు. అడుగు ఎలా పెడితే అలా పెడతాం. కానీ దాని మొమెంట్ మన వల్ల టార్చ్ లైట్ ఆన్ అయినప్పుడు, ఓ ఇక్కడ పాము ఉందా, ఇక్కడ ఇది ఉందా, ఇలా నడవాలి ఎమ్మటే మనకు అర్థమైపోద్ది. అది ఆధ్యాత్మ దీపం అంటారు. ఇక్కడ పురాణ అర్కు సూర్యులాగా వెలుగు అన్నమాట. నిన్న మనం చెప్పుకున్నాం, ఆధ్యాత్మ దీపం అంటే దీపం మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళాలి, అప్పుడు మాత్రం మనకు వెలుగు వచ్చింది. కానీ సూర్యుడు పైన ఉంటే మనం దీపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా వెలుతురు కనిపిస్తూనే ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంటి? రూమ్ లో ఉండి డోర్ లాకేసుకొని నాకు సూర్యుడే కనిపించాలి, అంతా చీకటిగా ఉందంటే ఎవరేం చేయలేరండి. డోర్ ఓపెన్ చేయి, బయటికి రా, సూర్యుడు కనిపిస్తున్నాడు, వెలుగుంది. డోర్ ఓపెన్ చేయడం అంటే జస్ట్ చెవులు ఓపెన్ చేసి భాగవతం విందాం. భాగవత పేజీలలో ఉంది. ప్రభుపాదులు వారు అంటారు, బికమ్ ద సేజ్ బై పేజ్. అంటే ఒక పేజ్ తర్వాత నువ్వు సేజ్ గా మారొచ్చు అని, ఒక సెయింట్, ఒక మంచి భక్తుడిగా మారొచ్చు అని. అది భాగవతం యొక్క లక్షణం అండి. సో ఇది ఇవాళ సెషన్. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మనం రేపు చాప్టర్ 4 కలుసుకుందాం. నేను 1 hour కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కొంచెం ఒక 10-15 minutes ఎక్కువైంది. రేపు నేను విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాను. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇవాళ? ప్రభుజీ, ఇప్పుడు బుద్ధ అవతారంలో అసలు పూర్తిగా దేవుడిని నమ్మరు కదా, అంతా ధ్యానం అంటారు. ఓకే, అది నిజానికి కృష్ణ బుద్ధ అవతారం అవతారం అని మనం ఏంటండి, అంటే వాళ్ళ యొక్క ఫిలాసఫీ డిఫరెంట్ ఉంటది కదా. జనరల్ గా గౌతమ్ బుద్ధ బుద్ధుడు చెప్పినటువంటి ఒకే ఒక ఫిలాసఫీ, అహింసో పరమో ధర్మం. అంటే మీరు అహింసగా ఉండండి అని. కానీ ఇప్పుడు కొంచెం చాలా డీవియేషన్స్ అయిపోయాయండి. అది వాళ్ళు భగవంతుని కంప్లీట్ గా నమ్మకుండా చాలా డీవియేషన్ అయిపోయారు, అది వేరు. కానీ బుద్ధావతారం అనేది భగవంతుడు తీసుకొని వచ్చింది. కానీ బుద్ధావతారం అనేది కొంచెం అది అథీస్టిక్ అవతారం. అంటే దాని అర్థం ఏంటంటే అది టైం ప్లస్ సర్కమ్స్టెన్సెస్ గా ఉంటుందండి అవతారాలు కూడా కొన్ని. ఇప్పుడు మీరు చూసినట్లయితే సత్యయుగులు అందరూ తపస్సులు చేసేవారు, 1000, 60,000, 60,000 సంవత్సరాలు. మనం ఇప్పుడు చేయలేమంతా. అలాగే ద్వాపర యుగంలో అందరూ డీటీ వర్షిప్లు చేసేవారు, త్రేతయుగంలో యజ్ఞాలు చేసేవాళ్ళు, కలియుగానికి హరినామ సంకీర్తనలు. అలా టైం ప్లస్ సర్కమ్స్టెన్స్, ఆ జనాలకి ఏది అవసరం అది ఇస్తారు. సో అలాంటి టైంలో జనాలు ఎవరు వేదాలను ఫాలో అయ్యి, వేదాల పేరు చెప్తేనే జంతువులు హింస చేస్తున్నారు. కానీ వేదాలు అలా చెప్పలేదు, జంతు హింస చేయమని చెప్పలేదు. ఏ విధంగా చెప్పారు, దానికి ఒక ఆర్డర్ ఉంది. భగవంతుని ఏ విధంగా రియలైజ్ అవ్వాలి, అలా రియలైజ్ అవ్వని వాళ్ళకి ఒక మార్గ రూపం చెప్పారు అనమాట. ఏ విధంగా జంతు బలి ఇవ్వాలి, కండిషన్ కూడా చెప్పారు, నువ్వు వచ్చే జన్మలో మళ్ళీ జంతువుగా పుడతావు అని చెప్పి. కానీ వాటన్నిటిని పట్టుకోకుండా ఎలా పడితే జంతువులు హింసిస్తున్నప్పుడు, జంతువులు చంపుతున్నప్పుడు వాళ్ళందరినీ ట్రాప్ చేయడానికి, వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి భక్తి మార్గంలోకి అట్లీస్ట్ కొంచెం ఆధ్యాత్మిక వైపు టర్న్ చేయడానికి వాళ్ళకి బేసిక్ ఫిలాసఫీ ఇచ్చారు, అహింస పరమో ధర్మం అని. దాన్ని ఇప్పుడు మనం అంతగా ఫాలో అవ్వమండి. మన ఇస్కాన్ ఫిలాసఫీలో ద ఫస్ట్ డే నుంచి అహింస స్టార్ట్ అవుద్ది. అంటే మనం నో నాన్ వెజ్. సో బుద్ధ ఫిలాసఫీ ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంది. దాని తర్వాత స్టెప్కి మనం వెళ్ళిపోతున్నాం, ఇంకా హయ్యర్ స్టెప్కి, భగవంతుడి యొక్క ప్రేమను పొందే స్టేజ్కి. సో వాళ్ళ యొక్క ఫిలాసఫీలు ఏంటంటే భగవంతుని వాళ్ళు కంప్లీట్గా పక్కన పెట్టేస్తారు. బుద్ధ అవతారమే భగవంతుడు అవతారం తీసుకొని వచ్చారు, భగవంతుని ఇంకా ఎలా పక్కన పెడతారండి, పెట్టకూడదు అలాగా. సో ఆ విధంగా కొంచెం డీవియేషన్స్ అయ్యాయి వాళ్ళు. సో ప్రభుజీ, కలికి అవతారం తర్వాత మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుద్దని అంటారు కదా. ఎస్ అంటే కలికి అవతారంలో కలికి వచ్చాక ఇవాళ సత్యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది వీటన్నిటికీ. కానీ మన లక్ష్యం ఏంటంటే మనం ఈ కలియుగం బెనిఫిట్ తీసుకుని వెళ్ళాలండి. మళ్ళీ సత్యయుగం, మళ్ళీ అసలు ఈ కలియుగంలో మళ్ళీ ఒక్కసారి మనిషి పుట్టాడు అంటే ఒక 100-1000 సంవత్సరాల తర్వాత కానీ, ఒక 2000 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఎన్ని ఘోరాలు జరిగితే మనం చూడలేం. ఇప్పటికీ ఘోరాలు చాలా ఎక్కువైపోయాయి. ఫినిష్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ ఓన్లీ, గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. ఒకవేళ సత్యుగంలోకి ఎంటర్ అయ్యారంటే 60,000-70,000 సంవత్సరాలు ఎవరు తపస్సు చేస్తారండి? అది చాలా కష్టంతో కూడుకున్నది. అఫ్ కోర్స్ వాతావరణంతో బాగున్నప్పటికీ కూడా తపస్సు అయితే చేయాలి. వెరీ సింపుల్ తపస్సు ఇప్పుడు మనం చేసేది 4 నియమాలు, హరే కృష్ణ మంత్రం చెప్పడం, హ్యాపీగా భక్తులతోటి ఇలా భాగవతం చర్చించుకోవడం, అంతకన్నా ఏం కావాలండి మనకు. సో ఇంకేమైనా ఉన్నాయని డౌట్స్? ఓకే, సరేనండి, రేపు కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరినామ సంకీర్తనకి జై.